నడిపించారు. ప్రభా, మిమ్మల్ని ఆరాధించే యోగ్యత ఇచ్చారు. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దర్శించండి. ప్రభా, ఈ దినం మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ప్రభా, మీరేం మాట్లాడుతున్నారో మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయబడ్డానికి, వాక్యము ద్వారా ప్రభా మేము బలము నొంది విశ్వాస జీవితంలో స్థిరపడడానికి, వాక్యము ద్వారా ప్రభా మేము విశ్వాస సంబంధమైన మంచి పోరాడడానికి సహాయం చేయండి. లోకమునైనను లోకములో ఉన్నదాన్నైనను మేము ప్రేమించక ప్రభా కేవలం మిమ్మల్ని ప్రేమించు వారిగా ఆత్మ సంబంధంగా మేము జీవించినట్లుగా సహాయం చేయండి. ప్రభా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. రావాల్సిన బిడ్డలు మీ సన్నిధికి నడిపించండి. ప్రభా, ఈ దిన పరిచర్య అంతటినీ మీరు దీవించండి, మీరే మహిమ పొందండి. ప్రభా, శిరస్సు వంచుతున్నాం, చేతులు జోడిస్తున్నాం, మిమ్మల్ని శరణు వేడుతున్నాం. ప్రభా, మిమ్మల్ని కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం. మా స్తుతులు అందుకోనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి శ్రేష్టమైన సమయంలో మరి మీరు ఏదైనా వాక్యాన్ని జాగ్రత్తగా విని గ్రహించి సిద్ధపాటు కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది బైబిల్ ప్రవచనం, నేటి దినాన జరుగుతున్న సంభవాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మనం ఒక కంట కనిపెట్టి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలీల దేశం, ఇశ్రాయేలీల ప్రజలు గాడ్స్ టైం టేబుల్ అన్నమాట. వాళ్ళు మనం స్కూల్లో చేరినప్పుడు లేదా మనం ఏదైనా ఒక ఉద్యోగంలో చేరినప్పుడు టైం టేబుల్ ఉంటుంది. ఏ సమయానికి వెళ్ళాలి, ఏ సమయానికి మళ్ళీ మనకి విశ్రాంతి ఇస్తారు, ఏ సమయానికి భోజన సమయం, ఏ సమయము విశ్రాంతి, మళ్ళీ ఏ సమయానికి మళ్ళీ మనం పని ముగించుకొని ఇంటికి వెళ్ళాలి అన్నది ఏమంటాం మనం తెలుగులో? కాలపట్టిక కన్నా ఇంకో మంచి పదం చెప్పండి. కాల నిర్ణయ పట్టిక. కాలపట్టిక, కాల నిర్ణయ పట్టిక. ఇంకేదన్నా? అందరికి మీకు టైం టేబుల్ అంటేనే బాగా అర్థమయ్యేటట్టుంది. గుడ్, ఓకే. ఇశ్రాయేలు ఎవరు అంటే గాడ్స్ టైం టేబుల్ అనమాట. వాళ్ళని చూస్తే ప్రపంచం యొక్క కాలం ఎక్కడి దాకా వెళ్ళింది. ఇప్పుడు మనం ఒక మాట వాడుతూ ఉంటాం, ఏంటంటే టైం ఎంత అయింది అని. సమయం ఎంత, ఎవరినన్నా మనం అడుగుతాం టైం ఎంత అయింది. అప్పుడు వాళ్ళు టైం చూసి ఉదయం 6:30 అయింది అనగానే మనకు ఒకటి గుర్తు వస్తుంది. ఉదయం 6:30, అరగంట గడిచిపోయింది. ఉదయం 6 అన్నారనుకోండి, 6 గంటలకు నేను ఆరాధనకి వెళ్ళాలి కదా. టైం టేబుల్ అనమాట. ఉదయం ఆరాధన 6 గంటలకి, రెండవ ఆరాధన 9 గంటలకి, మళ్ళీ 3 ఆరాధన సాయంత్రం 6 గంటలకి అన్నాం అనుకోండి. టైం టేబుల్. మీకు ఆదివారం ఉదయాన్నే మీరు ఎన్నింటికి లేస్తారో మీకే తెలియాలి. లేవగానే మీకు ఒక విషయం తెలిసిద్ది. ఏంటంటే నేను 6 గంటలకల్లా ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలి? నాకు ఆరాధన సమయం, టైం టేబుల్. నేను ఆరాధించాలి, అందుకే నేను వెళ్ళాలి అని. అంటే మనం ప్రతిదానికి సమయాన్ని నిర్ణయించుకున్నాం. ఒక ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, 7 గంటలకు వెళ్తాం ఉద్యోగానికి. ఇప్పుడు మన ఇంటి ముందు ఐల్టీడీ కంపెనీ ఉంది కదా, 3 షిఫ్ట్లు ఉంటాయి. మా ఇంటి ఎదురే కదా. ఉదయాన్నే 6 గంటలకు వెళ్తారు, 2ంటికి వస్తారు. లోన మన చర్చిలో చాలామంది ఐల్టీడీ కార్మికులు, ఐల్టీడీ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి అర్థమవుతుంది బాగా. వాళ్ళు సరిగా సమయానికి వెళ్తారు, లోనకు పెడతారు, లోనకు తీసుకెళ్తారు, వాళ్ళని గేట్లు తెరుస్తారు. ఆలస్యంగా వెళ్తే గేట్లు క్లోజ్ చేస్తారు అన్నమాట. పైగా వెళ్ళేటప్పుడు గుర్తింపు కార్డుతో వెళ్ళాలి. ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటుంది అన్నమాట. గుర్తింపు అంటే ఈ వ్యక్తి ఎవరు, పేరేంటి, వయసు ఏంటి,
ఈ వ్యక్తికి ఎల్టీడీ కంపెనీలో కేటాయించిన నంబర్ ఏంటి, ఎక్కడ పనిచేస్తాడని ఆ కార్డులో ఉంటాయి. ఆ కార్డు స్కాన్ చేసి లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పని వేళలు ఉంటాయి. మళ్ళీ మధ్యలో ఒక పావు గంట లేదా అరగంట విశ్రాంతి తీసుకోవడానికి టైం ఇస్తారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పని చేయాలి. మళ్ళీ భోజన విరామ సమయం ఇస్తారు. మొత్తానికి 2 గంటల తర్వాత మళ్ళీ వాళ్ళని బయటికి, వాళ్ళ పని అయిపోయింది. టైం టేబుల్ అనమాట. 2ంటికి బయటికి రావడం, మళ్ళీ 2ంటికి ఒక్కొక్క బ్యాచ్ ఎక్కడికి వెళ్తారు, షిఫ్ట్ లోనికి వెళ్తారు. 2 నుంచి సాయంత్రం 10 దాకా. ఇలాగే మళ్ళీ 10ంటికి వెళ్ళిన వాళ్ళు ఉదయం 6ంటికి వస్తారు. దీన్ని ఏమంటారంటే టైం టేబుల్ అంటారు. మనం స్కూల్లోకి వెళ్ళాం అనుకోండి, మీరు స్కూల్లో చదివినప్పుడు పని దినాలు సోమవారం నుంచి శనివారం దాకా. సోమవారం ఉదయం ఏమేమి మనకి పీరియడ్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, ఏ క్లాస్ తర్వాత ఏమిటి అనేది మీకు ఒక లిస్ట్ ఇచ్చారు, టైం టేబుల్. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దేవునికి కూడా ఒక టైం టేబుల్ ఉంది. అది ఆ టైం టేబుల్ ఏంటంటే యేసయ్య వచ్చాడు, భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు. అయితే వెళ్ళాడా? వెళ్ళేటప్పుడు చెప్పాడు నేను మళ్ళీ వస్తాను అని. శిష్యులు దుఃఖపడుతున్నప్పుడు చెప్పాడు మీరు కలవరపడద్దు అన్నాడు. శిష్యులు దుఃఖపడ్డారు. ఎందుకంటే నేను వెళ్ళాలి, నేను మీతో ఉండను అని చెప్పినప్పుడు శిష్యులు ఎంతగానో కలవరపడ్డారు. మీరు దుఃఖపడద్దు, కలవరపడద్దు, నేను వెళ్తున్నాను, అయితే నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని చెప్పాడు. మీకు ఆదరణకర్తగా ఉండడానికి పరిశుద్ధాత్మనిచ్చాను అన్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? నేను మళ్ళీ వస్తాను అని వాళ్ళకి ఆదరణకరమైన విషయాలు చెప్పాడు. ఏంటంటే నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను మీ కొరకు స్థలం సిద్ధపరచు వెళ్తున్నాను అని ఒక మాట చెప్పాడు. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను అని. మీరు ఆలోచించండి. ఇవే విషయాలు చాలామంది దైవ సేవకులు వారు చనిపోయేటప్పుడు చెప్పిన మాటలు ఇవే. ఏం చెప్తున్నారంటే నేను వెళ్తున్నాను అంటే తెలియని లోకానికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? లేదు. పౌలు గారు చెప్తున్నాడు నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉంది అని చెప్తున్నాడు. ఏంటంటే నేను వెడలిపోయి, ఎంత స్పష్టంగా ఉందో చూడండి. వెరీ క్లిస్టల్ క్లియర్ మెసేజ్. ఎంత స్పష్టంగా ఉంది. నేను వెడలిపోయి అంటే నేను కన్ను మూసిన తర్వాత, నేను శరీరమును విడిచిపెట్టిన తర్వాత ఎవరితో ఉంటాను అంటే మన స్వచ్ఛమైన తెలుగు భాషలో నేను ఇక్కడ కళ్ళు మూసుకుంటున్నా, అయితే కళ్ళు మూసుకుంటున్నాను అనుకోవద్దు, మరో చోట కళ్ళు తెరుస్తా. ఆ కళ్ళు తెరిసే చోట ఎక్కడ? ప్రభుతో. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉంది అని చెప్తున్నాను. బ్రతుకుట క్రీస్తే చావైతే, యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటలను బట్టి ఇవన్నీ చెప్తున్నారు వీళ్ళు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని. అంటే మనకేమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంత అయిపోయిందని చెప్పలా, అసలు అవ్వాల్సింది ముందుంది. ప్రభు చెప్పాడు నేను తిరిగి వస్తా, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున్నా అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని గెలిచారు, తిరిగి లేచారు, పునరుత్థానుడయ్యాడు. భూమి మీద ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు కనిపించాడు. శిష్యులకు కనిపించాడు, చాలామందికి కనిపించాడు. ఆయన తిరిగి 40 దినాల తర్వాత పరలోకం వెళ్తూ ఏ కొండ మీద శిష్యులను తీసుకెళ్ళాడు? ఒలీవల కొండ మీద తీసుకెళ్ళాడు. శిష్యులందరూ చూస్తుండగా ఆయన వారిని దీవించి ఆస్వాదించి ఆరోహణమైన మేఘము ఆయన్ని కమ్ముకొనెను. ఇంకా కల్పించలేదు ప్రభువారి. నిజంగా వాళ్ళు అలాగే చూస్తూ ఉన్నారు, ప్రభువుని అలాగే చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని దూతలు మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ఓ గలిలయరారా, ఎందుకు అలా చూస్తున్నారు? ఆయన ఎలా వెళ్ళాడో ఇప్పుడు టైం టేబుల్లో ఆయన రావాల్సి ఉంది. దిస్ ఈజ్ గాడ్స్ టైం టేబుల్. ఆయన ఇదంతా ఏ దేశంలో జరిగింది చెప్పాలి? చివరి ఘట్టం ఏ కొండ మీద? వెరీ గుడ్. అది ఎక్కడుంది? ఇశ్రాయేల్ దేశం మీద. ఆ ఒలీవల కొండ ఇశ్రాయేల్ దేశంలో ఉంది. అంటే ఇప్పుడు వెళ్ళింది అక్కడి నుంచే, ఆ కొండ మీద నుంచే వెళ్ళాడు కదా. ఇప్పుడు మళ్ళీ రావడం ఆ కొండ అక్కడే ఉంది. అంటే
ఇప్పుడు యేసయ్య రావడం కూడా ఏ దేశంతో ముడిపడి ఉంది? ఏ కొండతో? అదనమాట. ఆ రోజు నుంచి సాతాను యొక్క ప్రయత్నం ఏంటంటే షుడ్ వాష్ అవుట్ ఇశ్రాయేల్ దేశాన్ని. ఇప్పటికి కూడా, ఈరోజు ఉదయం కూడా, ఈరోజు అర్ధరాత్రి వార్తలు, నేను ఉదయం 4 చూశాను, మళ్ళీ న్యూస్ చూశాను. వాట్ హ్యాపెన్, ఏం జరుగుతుంది అని చెప్తే, ఇరాన్ దేశం నిన్న ఉదయం, శనివారం ఉదయం మన కాలమానం ప్రకారం 3:30కి ఇజ్రాయెల్ దేశం 20 యుద్ధ విమానాలు వెళ్ళి 200 మిస్సైల్స్ని ఇరాన్ దేశం మీద వేసి వచ్చినాయి. సరిగ్గా ఎక్కడేసినాయి అంటే ఇరాన్ ఆర్మీ బేస్ మీద వేసాయి. అంటే ఇరాన్ యొక్క సైనిక పటాలాలు దాచిపెట్టిన ఆయుధాల మీద, శక్తివంతమైన ఆయుధాలు వాళ్ళ దేశం వెళ్ళి, జాగ్రత్త వినాలి, వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళ దేశానికి తెలియకుండా, సహజంగా మన దేశంలోకి వేరే ఏ విమానం వచ్చినా మన దేశానికి తెలిసిపోద్ది. రాడార్ వ్యవస్థ గుర్తుపట్టిద్ది విమానం మన దేశం మీదకి వెళ్తుందని, అలా గుర్తుపడుతుంది. తెలుసా, నేటి దినాన వ్యవస్థ ఎలా ఉందంటే, మన ఆకాశ గగనములోనికి మనకు సంబంధించింది కాకుండా ఏ దేశం విమానం వచ్చినా మనకు తెలిసిపోద్ది. కానీ ఇశ్రాయేలుల దేశ విమానాలు ఏ దేశంలోకి వెళ్ళిన ఆ దేశాలకి రహస్యం. వాళ్ళకిచ్చిన శక్తి దేవుడు అలాంటిది. నిన్న ఉదయకాలం వేకుజామున ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆ దేశం మీద భయంకరమైన బాంబులేసి వచ్చేసింది. విషయం ఏంటంటే, జాగ్రత్త వినాలి, ఎందుకు చేసిందంటే ఇట్స్ రిటాలియేషన్. అక్టోబర్ 1వ తారీఖు, డేట్స్ మర్చిపోకూడదు. ఎందుకు తెలుసా, టైం టేబుల్ ఇదంతా. ఈరోజు మీకు ఈ వాక్యం అర్థం అవ్వాలంటే దీనిని ఉన్నదున్నట్టు ఈ భాషలో చెప్తే మీకు అర్థం కాదు వాక్యం. అందుకే ఇది చెప్పడానికి నేను ఒక స్టోరీ చెప్తా మీకు. ఈ వాక్యాన్నే ఏం జరిగిందో ఒక కథలాగా చెప్తే కానీ మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇందులో చాలా కొత్త కొత్త పదాలు వస్తాయి. రాసుకోగలిగినోడు రాసుకోండి. ఒకవేళ మేము రాసుకోలేమంటారా, రాసుకోవద్దు, వినండి, వింటే తెలుస్తుంది అంతే. రాసుకుంటాము అంటే రాసుకోండి. ఒకవేళ ఇది రాసుకోవటం మాకు రావట్లేదంటే మానేయండి, వినండి, వింటే చాలు. అక్టోబర్ 1వ తారీఖు ఇరాన్ దేశం ఇశ్రాయేల్ దేశం మీదకి, నేను గత ఆదివారం సాయంత్రం వేళ చెప్పాను, ఇజ్రాయేల్ దేశం మీదకి 180 పవర్ఫుల్ మిసైల్స్ వేసింది. ఎందుకు చేసింది అంటే ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, అసలు ఇరాన్కి ఇజ్రాయేల్ దేశానికి మధ్య ఎందుకు ఈ శత్రుత్వం, ఎందుకు ఈ పగ? ఇశ్రాయేల్ దేశాన్ని ఇరాన్ దేశం ఎందుకు నాశనం చేయాలనుకుంటుంది? అవి పక్క దేశాలు కాదు, రెండిటి మధ్య ఏ గొడవలు లేవు, రెండిటి మధ్య ఏ సరిహద్దు వివాదాలు లేవు, రెండిటి మధ్య ఏ జల పంపిణీ వివాదం లేదు. మరి అలాంటప్పుడు ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరం పైన ఉన్న ఆ ఇరాన్కి ఇశ్రాయేల్ దేశానికి పగెక్కడ అంటే, మళ్ళీ చెప్తున్నాను, గాడ్స్ టైం టేబుల్. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో జరుగుతుంది ఈరోజు. అందుకే మీరు స్పష్టంగా ఇశ్రాయేల్ దేశాన్ని పక్కన పెట్టుకొని ప్రపంచ గడియారాన్ని చూడాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో, దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో, దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవచన వాక్కులు ఎంత స్పష్టంగా నెరవేరుతున్నాయో మనం ఈ విషయాలు చూసినప్పుడు తేటతెల్లమవుతుంది అని మనం గ్రహించక తప్పదు. వింటున్నారా? అక్టోబర్ 1వ తారీఖున ఇరాన్ దేశం ఉంది కదా, జాగ్రత్త వినండి. ఇరాన్ దేశం ఏం చేసిందంటే ఇశ్రాయేల్ దేశం మీదకి ఆ దేశంలో ఉండే 180 పవర్ఫుల్ బాలిస్టిక్ మిసైల్స్ని వేసింది. స్క్రీన్ మీద మీకు ఆ ఫోటో కనిపిస్తుంది చూడండి. పోయిన ఆదివారం నేను అది చూపించాను మీకు. 180
ఎంత పవర్ఫుల్ అంటే ఇవి. కానీ 180లో ఒక్కటి కూడా ఇశ్రాయేలుల నేలను తాకలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా తాకల. మీకు ఒక విషయం తెలుసా? ఒక్కొక్క మిసైల్ మన ఇంటి ముందు ఐల్టీడీ పొగగొట్టం ఉంటుందే, అదిగో చూడండి, అంత పొగగొట్టం అంతా, అంటే దాదాపుగా టాప్ అంతా ఇంకా ఎత్తులో ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క 1000 కేజీల ఎక్స్ప్లోజన్ తీసుకొస్తుంది. 180 ప్రయోగించింది కదా, అందులో 20, కనీసం 20 ఇశ్రాయేలీల భూమిని తాకుంటే ఇశ్రాయేల్ దేశం చాలా నాశనం అయ్యేది. కానీ ఇరాన్ ప్రయోగించిన ఆ బ్యాలిస్టిక్ ఆ మిసైల్స్ని ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ మెకానిజం, అంటే ఇశ్రాయేల్ దేశంలోకి ఏవి శత్రు దేశాల్లో ప్రయోగించిన బాంబులు కావచ్చు, మిసైల్ కావచ్చు, ఏవైనా సరే గాల్లోనే కూల్చివేస్తుంది. ఆ దేశంలో ఒక పన్నివ్వదు. అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడాడు. ఇరాన్ వేసిన భయంకరమైన బ్యాలిస్టిక్ మిసైల్స్ నుంచి ఒక్కటంటే ఒక్కటి ఇశ్రాయేల్ భూమిని తాకలేదు. ఒకే ఒక్కటి గురి తప్పి అది ఇశ్రాయేల్ దేశంలో పడలా. ఇప్పుడు ఇశ్రాయేలీలకి హమాస్ వారికి యుద్ధం జరుగుతుంది కదా, గాజా స్ట్రిప్ అని. అక్కడ ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వ్యక్తి మీద పడింది. ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఇశ్రాయేలీయుడు కాదు, పాలస్తీనుడు చచ్చిపోయాడు. అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా? అవి ఎక్కడ పడ్డాయి అంటే ఇశ్రాయేలీలు నివసించని చోట, ఎడారి ప్రాంతంలో పడ్డాయి. ఇరాన్ ప్రయోగించిన ఏ బాంబు దాటికి ఇశ్రాయేలీలు నాశనం కాలేదు. ఇది ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్, అంటే సరిగ్గా 1వ తారీఖు జరిగింది. అక్టోబర్ 1వ తారీఖు. చివరికి మీకు దాన్ని చూసారా? ఆ పిక్ చూసారా? పిల్లలు ఆడుకుంటా దాని మీద ఎక్కి ఆడుతున్నారు. కానీ ఆ పిల్లలకు తెలియదు కదా వారిని నాశనం చేయడానికి శత్రుసేనలు ప్రయోగించాయని. చివరికి చూసారా పిల్లలు దేని మీద ఆడుకుంటున్నారు నుంచొని? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆ దినాన ఇశ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడంటే, మీరు మా మీద దాడి చేశారు, మేము మీ జోలికి రాలేదు, మీరే వచ్చారు, కానీ దీనికి ప్రతీకారం చెల్లిస్తాం. ఇది గమనించండి. మేము యుద్ధాన్ని కోరుకోలేదు, మీరే యుద్ధాన్ని ప్రారంభించారు. అయితే మీరు చేసిన దానికి ప్రతిగా మీకు చెల్లించాలి కదా అని ఆ దినాన ఇరాన్కి హెచ్చరిక చేసి ఒక మాట అన్నాడు. ఇరాన్ ప్రజలారా జాగ్రత్త వినాలి. మీరంటే మాకు పగలేదు, మీరంటే మాకు దేశం లేదు, కానీ మిమ్మల్ని ఏలుతున్నారే పరిపాలకులు, మిమ్మల్ని ఏలుతున్నారే మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నవారు, మిమ్మల్ని ఏలుతున్నారే వారు మా నాశనాన్ని కోరారు, వారి మీద మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాం. అంటే నిన్న ఉదయకాలం జరిగిన ఇశ్రాయేలీలు యుద్ధం ఎవరు ప్రారంభించారు? ఇరాన్. చూడండి, ఇరాన్ తన దేశంలో ఉండి ఇశ్రాయేల్ దేశం మీదకి వేసింది. కానీ ఇశ్రాయేల్ ఏం చేశారు తెలుసా? ఆ యుద్ధ విమానాలు వాళ్ళ దేశంలోకి వెళ్ళారు. వాళ్ళేమో వాళ్ళ దేశంలో ఉండి స్విచ్ నొక్కారు. కానీ ఇశ్రాయేల్ దేశం ఏం చెప్పిందంటే, నీ దేశంలోకి రాగలను, నీ ఊరికి రాగలను, నీ ఇంటికి రాగలను. అది ఇశ్రాయేలు యొక్క శక్తి ఏంటంటే ఇదే, వాళ్ళు ఎక్కడికైనా రాగలరు. ఈరోజు ఇప్పుడు మీకు ఒక అనుమానం రావాలి. ఒక్కసారి మ్యాప్లో ఇరాన్ దేశం చూడండి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దూరం ఎంత ఉంది చూడండి. మధ్య దూరం ఎంత ఉంది మ్యాప్ చూడండి. నేను లాస్ట్ వీక్ చెప్పాను నేను. చూడండి, ఇది ఇంకొకటి. 1062 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండింటికి మధ్య దూరం మీరు రాసుకున్నారు కదా. 1000 చూడండి, ఇక్కడ
దొరకలేదా? ఓకే 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 తీసే మ్యాప్ పెట్టు ముందు మ్యాప్ పెట్టు. ఇందాక ఇస్తుంది ఇప్పుడు మీకు చూడండి, ఇరాన్ దేశం ఉంది కదా, మీకు ఇప్పుడు ఇరాన్ దేశం ఎక్కడ కనిపిస్తుంది? మీకు ఆ చివరి కనిపిస్తుంది కదా. ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి మధ్యలో ఏమేమి ఉన్నాయి చూడండి దేశాలు. ఇరాక్ ఉంది, తర్వాత జోర్డన్ ఉంది కదా. ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఎక్కడుంది? పక్కనే ఉంది. మనకి చైనా ఎక్కడుంది? పక్కనే ఉంది. మనకి నేపాల్ ఎక్కడుంది? పక్కనే. మనకు బంగ్లాదేశ్, మనకు గొడవలు ఉన్నాయి. మనకి పాకిస్తాన్కి గొడవ ఎందుకు ఉంది చెప్పండి? సరిహద్దు, కాశ్మీర్ కోసం గొడవ మాత్రమే కాదు, కాశ్మీర్లో చాలా భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించి మాదన్నారు. దాన్ని POK అన్నాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మందది. అర్థమైందా? చైనాకి మనకు గొడవ దేనికంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర దాదాపు అరుణాచల్ ప్రదేశ్లోకి ఈటానగర్ దాకా చొచ్చుకొని వచ్చింది. ఇది నాదంటుంది. అంటే రెండు దేశాల మధ్య, మీకు అర్థం అవ్వలేదు, అందుకే కథలా చెప్తాను, జాగ్రత్త వినాలి. రెండు దేశాల మధ్య గొడవలు ఎందుకు ఉంటాయి అంటే సరిహద్దు భూమి దగ్గర, సరిహద్దుల దగ్గర గొడవ ఉంటుంది. అది నాది, ఆ భూమి నాది, ఈ భూమి నాది, ఇంతవరకు నీది, అంతవరకు నాది. భూమి దగ్గర గొడవ రావాలి. రెండు, నీరు పంచుకునే దగ్గర గొడవ రావాలి. ఇంతకు మించి రెండు దేశాల మధ్య గొడవలు ఎందుకు రావు? అర్థమైందా? ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి ఎంత దూరం? 1062 కిలోమీటర్ల దూరం. మరి దానికి ఇజ్రాయెల్కి సరిహద్దు గొడవలు ఉన్నాయా? లేవు. నీటి పంపిణీలో గొడవలు ఉన్నాయా? లేవు. మరి ఎందుకు ఇరాన్ ఇజ్రాయెల్తో ఎందుకు యుద్ధాన్ని కోరుకుంటుంది? ఇప్పుడు మనం చూడండి, ఎప్పుడైనా మనం యుద్ధం చేస్తున్నాము అంటే పాకిస్తాన్తో యుద్ధం ఉంటుంది, మనకి చైనాతో యుద్ధం ఉంటుంది. అంతేగాని ఈ దేశాలను దాటి మనకి ఎప్పుడైనా వేరే దేశంతో యుద్ధం జరుగుతుందా? దూరంగా ఉన్న దేశంతో ఎప్పుడు జరగదు. ఎందుకంటే ఆ దేశమే దూరంగా ఉంది, మనకి ఆ దేశానికి గొడవలే లేవు. ఎందుకంటే అది ఎక్కడో దూరంగా ఉంది. అదే కదా. మరి ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్ దేశం 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటే, మరి ఇజ్రాయెల్ దేశం అంటే ఇరాన్కి అంత ద్వేషం ఎందుకు? ఎందుకు అంత నాశనాన్ని కోరుకుంటుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఎంతో ఉంది. జాగ్రత్తగా మీరు ఈ విషయాలు గమనించవలసిన ఆవశ్యకత ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం రండి. ఎవరు ఈ యొక్క ఇరాన్ దేశం, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనే విషయాలు మనం నేర్చుకుందాం రండి. ఇర్మియా గ్రంథంలో ప్రవచనాన్ని చదువుకుందాం. 49వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 34 నుంచి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 34 నుంచి 39 వచనాలు చదువుకుందాం. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గుర్చి ఇలాగు సెలవిచ్చను. అండర్లైన్. ఏలాము అంటే ఇరాన్. మీకు ఎలా మారిందో చెప్తాను, అందరూ చెప్పండి. ఏలాం అంటే ఏంటి? ఇరాన్. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాం మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశించని దేశమేమీ ఉండదు. మరియు వారి శత్రువు ఎదుట వారి ప్రాణములు తీయజూచు వారి ఎదుట ఏలామును భయపడ చేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి రప్పించుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనము నచ్చట్నే స్థాపించి ఏలాములో నుండి రాజు నధిపతులు నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతమున
చెరపట్టబడిన కాలాంతమున అంటే కాలం చివరిలో చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించుదును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏలాము ఈ ప్రవచనం దీని అర్థం చెప్తాను నేను. ఏలాము 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 అంటే అర్థం ఏంటంటే ఏలామీయులు. పరిశుద్ధ గ్రంథంలో ఏలాము దేశము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నామే ఇరాన్ దేశం అన్నమాట. ఇరాన్ దేశం జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 1900 గుర్తుపెట్టుకోండి, 1934 సంవత్సరం డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ రోజు. 1934 సంవత్సరం డిసెంబర్ 25 నుంచే ప్రపంచ పటంలో ఇరాన్ అనే పేరు వచ్చింది. అంతకుముందు ఇరాన్ పేరు ఏముండేదంటే పర్షియా అని ఉండేది. ఏముండేది? జాగ్రత్త వినండి. ఏలాం అన్నా పర్షియా అన్నా ఒకటే. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. చాలా పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏలాము మనం ఇక్కడ ఏలామని చదువుకున్నాం. పర్షియా ఏలామన్నా పర్షియా అన్నా మీకు గుర్తుందా? పారసీక రాజులు అని చదువుతాం మనం. ఎవరాళ్ళు? కోరేషు. మీకు పారసీక రాజు అంటేనే కోరేషు. ఇదిగో ఆయన కూడా ఇరానీయుడే. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఇరాన్ అని చదువుతున్నామే, ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా? బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన సంపద ఆ దేశంలో ఉంది. జాగ్రత్త వినండి, మర్చిపోకూడదు. మీరు ఏలామని చదివినా పర్షియా అని చదివినా ఇరాన్ అని చదివినా నేటి దినాన ఇరాన్ దేశానికి సంబంధించి అంటే ఇరాన్ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడ్డది? దాదాపుగా ఇరాన్ గురించి పరిశుద్ధ గ్రంథంలో 70 సార్లు రాయబడ్డది. అంటే ఎంత ప్రాముఖ్యత చూడండి. మీకు ఇరాన్ మళ్ళీ మర్చిపోవద్దు. మీరు ఏలాం అని చదివినా పర్షియా అని చదివినా పారసీకం అని చదివినా ఇరాన్ అని చదివినా అంతా ఒకటే. అర్థమైందా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం, ఎస్తేరు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, ప్రత్యేకంగా దానియేలు గ్రంథం. ఈ గ్రంథాల్లో మీరు చూస్తే ఇర్మియా గ్రంథం ఈ దేశం గురించి చాలా ఎక్కువ సార్లు రాయబడ్డది. మళ్ళీ చూడండి, ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ఎస్తేరు గ్రంథంలో నెహెమ్యా, ఎస్తేరు, యెహెజ్కేలు, దానియేలు, ఇర్మియా గ్రంథాల్లో దాదాపు 70 సార్లు ఈ యొక్క ఇరాన్ గురించి రాయబడ్డది. మీకు తెలుసా, ప్రారంభంలో ఈ ఇరాన్ ప్రజలు అంటే ఈ పారసీక ప్రజలు ఇశ్రాయేలీని గుండెల్లో పెట్టి చూసుకున్నారు. ఎంతగా అంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మీకు గుర్తుందా? చూడండి, ఇప్పటికీ కూడా మనం ఇరాన్ దేశం వెళ్తే ఇరాన్ దేశంలో మనం చాలా ఆసక్తికరమైన విషయాలు, ఎస్తేరు, తర్వాత ఎజ్రా, నెహెమ్యా, దానియేలు, వీళ్ళతో ఇరాన్ దేశం చాలా సంబంధం కలిగి ఉంది. ఎవరితో చెప్పండి ఒకసారి? ఎస్తేరు, నెహెమ్యా, ఎజ్రా, దానియేలు. ప్రత్యేకంగా మీకు గొప్ప విషయం ఏంటి తెలుసా? నెబుకద్నెజరు, జాగ్రత్త వినాలిక. నెబుకద్నెజరు కలగా అంటాడు, కల మర్చిపోతాడు, అందరిని పిలుస్తాడు. ఆ మంత్రగాళ్ళని కలభావాలు చెప్పేవాళ్ళని శకుని అందరూ పిలిచి రండి రండి రండి, నేను ఒక కలగా అన్నానంటే వాళ్ళు అన్నారు త్వరగా కళ చెప్తే మేము దాని భావం చెప్తే ఆయన అన్నాడు అది కూడా మర్చిపోయాను అన్నాడు. వాళ్ళు అన్నారు అరే కళ చెప్తే దాని భావం చెప్పగలరు కానీ నువ్వు కళ మర్చిపోయి దాన్ని కూడా మమ్మల్ని చెప్పంటే ఇది ఎవరి వల్ల అవుతుంది? దేవదూతలు దిగొచ్చిన అవుతుందా? దేవదూతలు మనుషుల మధ్య నివాసం చేసిన అవుతుందా అంటే అన్నాడు, ఏంటి టైం వేస్ట్ చేస్తున్నారు, నాతో కామెడీయా, తలలు తీస్తానన్నాడు, అందరం చంపుతానన్నాడు. అయితే ఈ సంగతి దానియేలుకు తెలిసింది. దానియేలుకు తెలిసి రాజుగారి దగ్గరికి వచ్చి కలభావాలు చెప్పగలిగిన వాడు పరలోకమందున్నాడు, నాకు సమయం ఇవ్వు అని సమయం తీసుకున్నాడు దానియేలు. ఆయన స్నేహితులు ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు నెబుకద్నెజరే కలగన్నాడు. ఆ కళ ఎవరికి చెప్పాడు? ఎవరికి ఇచ్చాడు?
దానియేలుకి ఇచ్చాడు. అదిగో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. దానియేలు చూచింది, నెబుకద్నెజరు చూచింది ఏంటంటే అదే ప్రతిమ. జాగ్రత్త చూడాలి. చూడండి ఇప్పుడు ఈ ప్రతిమ నెక్స్ట్ సంవత్సరాలు ఇప్పుడు చూడండి ఈ ప్రతిమ చూశారు. మనం చాలాసార్లు నేను దానియేలు గ్రంథం మీరు నేర్చుకున్నారు, రోజు చూశారు, దీన్ని రోజు చదువుకున్నారు, రోజు చదివించాను నేను. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు కూడా రోజు తల హెడ్ బంగారంతో చేయబడింది. దానియేలు చెప్తున్నాడు, రాజా నువ్వు ఒక ప్రతిమను చూసావు కదా. అవునవును చూసా, దాని తల బంగారమయం కదా, ఆ బంగారం ఆ తల నువ్వే. అదే సామ్రాజ్యం అంటే బబులోను సామ్రాజ్యం. నువ్వు గుర్తు తెచ్చుకో, నీ యొక్క రొమ్ములు నీ చేతులు దేంతో చేయబడ్డాయి అంటే చెప్పండి, ఏంటి? దాంతో వెండితో చేయబడ్డాయి. ఆ వెండితో చేయబడిందే మాదియా. వెరీ గుడ్, అదిగో చూడండి. రెండోది మాదియా పారసీకం. ఇప్పుడు పారసీకం అంటే ఎవరు? ఇరాన్. మాదీయులు పారసీకులు ఇరాన్. బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత జాగ్రత్త వినాలి, బబులోను సామ్రాజ్యం స్వర్ణయుగంతో పోల్చబడింది. బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరుతో ప్రారంభమైన ఈ సామ్రాజ్యం దానియేలు గ్రంథం 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా కూలిపోయింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సరు గుర్తుందా, గోడ లోన కూర్చొని తనతో 1000 మందితో కలిసి తన తండ్రి హయామంలో యెరూషలేము మీద దాడి చేసి యెరూషలేము దేవుని మందిరములో ఉన్న సువర్ణోపకరణములు తెచ్చి దానిలో ముందు పోసుకొని తాగుతున్నాడు. ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాయిగా ఎక్కిన మందు ఆ కిక్ దిగిపోయి ఒడుకొచ్చింది, భయం వచ్చింది. అయ్యయ్యో నాకు ఆ రాత అర్థం కావట్లేదంటే వాళ్ళ ముసలాం వచ్చింది, వచ్చి కలవరపడద్దు, నీ తండ్రి హయామంలో దేవుని ఆత్మ కలిగిన వాడు ఒకడున్నాడు, దానియేలు పిలిపించుకో, అతడు మాత్రం ఆ రాతను చదవగలుగుతాడంటే పిలిపించుకున్నాడు. దానియేలు వచ్చి ఆ రాత చదివాడు. ఏం చదువుతాడు? మెనే టెకేల్ ఉపార్షిన్. జాగ్రత్త వినండి, మెనే టెకేల్ ఉపార్షిన్. అందులో ప్రత్యేకంగా రాజా దేవుడు నీ విషయములో లెక్క చూచి, చెప్పండి, లెక్క చూచి ముగించను. అందులో పదం ఉంది పెరేస్, అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీలకు పారసీలకు ఇవ్వబడెను. అనగా బెల్షస్సరు తర్వాత ఈ యొక్క బబులోను సామ్రాజ్యం లాగివేయబడి దేవుడు పారసీకులకు ఇచ్చాడు. మాదీల పారసీకం అనగా మొట్టమొదట బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం, ఆ పారసీకులే ఇరాన్ ప్రజలు. అర్థమైందా? అంటే చూడండి, దానియేలు తర్వాత జాగ్రత్త వినాలి, దానియేలు మొట్టమొదట బబులోను సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం చక్రవర్తి వచ్చాడు, ఆయనే దర్యావేషు. కానీ చక్రవర్తులు మారారు, కానీ దానియేలు తన ప్రధానమంత్రి ఉద్యోగం మారలేదు, దేవుడు ఆ స్థితిలో ఉంచాడు. మీకు గుర్తుందా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఏమిటి అంటే మాదీయ పారసీక సామ్రాజ్యం, అందులో మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? దర్యావేషు. ఈ దర్యావేషు ఇరానీయుడు. మీకు గుర్తుందా? అప్పుడే జాగ్రత్త వినాలి, ఆ మాదీయుడు ఆ తర్వాత ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టు, కోరేషు వచ్చాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? నేను కోరేషు గురించి మీకు చాలా విషయాలు చెప్పాను. కోరేషు గుర్తున్నాడా? కోరేషు అప్పటికి ఇశ్రాయేలీలు, జాగ్రత్త వినండి, బబులోను చెరకు వచ్చి 70 సంవత్సరాలు అయిపోద్ది. వాళ్ళు చెరలో ఉండాల్సింది ఎంతకాలం? అందుకే నేను చెప్పాను ప్రారంభంలో, టైం టేబుల్. ఏదైనా దేవుడు ఒక టైం టేబుల్ ఇచ్చి ఆ టైం టేబుల్ ప్రకారం పనిచేస్తాడు ఆయన. 70 సంవత్సరాలు ముగిసింది చెర. దానియేలు అప్పటికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేశాడు, ప్రభువా 70 సంవత్సరాలు అయింది కదా, నీ ప్రజల్ని దేశం పంపించు ప్రభువా, వెళ్ళి వాళ్ళ ఆలయం కట్టుకోవాలి అని. దానియేలు ప్రార్థన, చెర ముగింపు, దేవుడు ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు పారసీక రాజు, ఆయన అధికారం కోరేషు, దేవుడు ఆయన మనస్సును ప్రేరేపించాడు.
ఆయన పుట్టడానికి ముందు 200 సంవత్సరాలకు ముందే, గొప్ప విషయం, దేవుడు అతన్ని పేరు పెట్టి పిలిచాడు, కోరేషు నా మంద కాపరి. అద్భుతం ఏంటో తెలుసా? ఆ కోరేషు ఏ దేశస్థుడు? నేటి దినాన ఏ ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీ అనేవాడు ఇశ్రాయేలు నాశనాన్ని కోరుతున్నాడో, ఇశ్రాయేలు లేకుండా చేయాలనుకుంటున్నాడో, ఒకానప్పుడు ఆ దేశం యొక్క ప్రారంభ ఆనవాళ్ళలో ఆ దేశాన్ని పరిపాలించిన దానియేలు ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో కోరేషు అనబడిన పారసీక రాజు, అనగా నేటి కాలపు ఇరాన్ రాజు, ఇశ్రాయేలు యొక్క క్షేమాన్ని కోరాడు, ఇశ్రాయేలు యొక్క భద్రతను కోరాడు, ఇశ్రాయేలుని ప్రేమించాడు, ఇశ్రాయేలుల దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. ప్రత్యేకంగా ఇశ్రాయేలుల దేవుడు సకల రాజ్యములను నావశం చేశాడు, ఆ దేవుడు నన్ను ప్రేమించాడు, ఇదిగో ఆయన ప్రజలైన మీరు మీ దేశం వెళ్ళి ఆలయం కట్టుకోండి అని ఆ దినాన ఆ పారసీక రాజు కోరేషు చెప్తే, నేటి దినాన ఈ ఇరాన్ను పరిపాలిస్తున్న, స్క్రీన్ మీద మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు చూడండి, ఆయన ఎవరు అంటే అయతుల్లా ఖమేనీ. ఈయన 1979 సంవత్సరంలో రాజ్యానికి వచ్చాడు. 1979 సంవత్సరంలో పోతుందా ఉందా? రైట్, చూడండి. 1979 సంవత్సరంలో ఆయన రాజ్యానికి వచ్చి పరిపాలకుడిగా వచ్చి ఆయన వచ్చిన నాటి నుండి ఇశ్రాయేలు యొక్క నాశనాన్ని కోరాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇరాన్ దేశం గురించి ఏమి రాయబడింది? ఇరాన్ అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇరాన్ అంటే ఏంటి? ఏ దేశం పేరు? ఏలాము, లేదా ఇంకా పర్షియా, ఇంకా పారసీకం, లేదా ఇరాన్. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు అవి గుర్తుపెట్టుకోండి చాలు. వింటున్నారా? చూడండి, మీకు స్క్రీన్ మీద ఆ దేశం ఎంత గొప్పదో. అంటే దానియేలు ఆ దేశంలో ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆ దేశంలో, ఏ దేశంలో ఉన్నాడు? పారసీక దేశం. అంటే ఆ దేశం పేరు ఏం పేరు? ఇరాన్ దేశం కదా. ఒక మాట చదువుకుందాం, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు ఒక మాట చెప్తున్నాడు. దానియేలుకి ఆ దేశంతో ఎంత సంబంధం ఉంది అంటే, దానియేలు కలగన్నాడు. ఎక్కడ కలగన్నాడు అంటే, మనం చూడండి దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో చూడండి, దానియేలు ఒక కలగన్నాను అంటున్నాడు. ఆ కళ దానియేలుకి ఎక్కడొచ్చింది? నేను ఏలాములో ఉండగా అని చెప్తాడు దానియేలు. దానియేలుకి ఆ దేశంతో ఎంత సంబంధం ఉంటుంది? దానియేలు ఆ దేశంలో నివసించాడు. రెఫరెన్స్ చూడండి, అక్కడ 8:2 దానియేలు చూడండి. ఆ వాక్య భాగాన్ని చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దానియేలు 8వ అధ్యాయం 2వ వచనంలో దానియేలు ఏం చెప్తున్నాడంటే, చూడండి, నేను అప్పటికి దానియేలు మాదియా పారసీక సామ్రాజ్యం కిందకు వచ్చాడు. 8వ అధ్యాయంలో దానియేలు చూడండి 8:2లో, నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు. ఏలాం అంటే ఏంటి? అంటే దానియేలుకి ఏ దేశంతో సంబంధం ఉంది? ఇరాన్ దేశంతో సంబంధమగు షూషను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు, అంటే దర్శనం కలిగింది. అప్పుడు దానియేలు ఏ దేశంలో ఉన్నాడు? అది చూసారా? ఆ షూషను కోటలోనే ఉద్యోగం ఎవరిది? దానియేలు. ఇంకా మొర్దెకాయిది, ఎస్తేరు, తర్వాత నెహెమ్యా. షూషను కోట. మీరు ఆశ్చర్యపోతారు ఏంటంటే, ఆ దేశంలోనే ఇశ్రాయేలీల్ని మీరు వెళ్ళి మీ దేశంలో మీ దేవునికి మందిరం కట్టుకోండి అని చెప్పాడే కోరేషు. ఆ కోరేషు, సైరస్ ద గ్రేట్ అంటారు, ఆయన సమాధి అదిగో చూడండి, ఇప్పటికి ఇరాన్ దేశంలో ఉంది ఆ సమాధి. ఎంత ఆశ్చర్యం, అర్థమవుతుందా? ఆ దేశంలో చూడండి, మీకు అది కోరేషు సమాధి. ఇది పాసర్గఢ్ సిరాజ్ అనే ప్రాంతంలో ఉంది ఇరాన్లో. ఇంకా మీరు మనకు ఎస్తేరు చూడండి, ఎస్తేరు మొర్దెకాయ్ సమాధి కూడా ఉంది అక్కడే ఇప్పటికి కూడా, ఇరాన్ దేశంలోనే. నెక్స్ట్ ఇదిగోండి ఎస్తేరు మొర్దెకాయ్ యొక్క సమాధి. ఇది ఎస్తేరు మొర్దెకాయ్ ఇద్దరు సమాధులు పక్క పక్కనే ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే, బైబిల్ సంపద అంతా కూడా అక్కడే ఉంది, ఇరాన్ దేశంలో ఉంది. ఇంకా దానియేలు యొక్క సమాధి కూడా, ఇది తెలుసా? సూసా అనే ప్రాంతంలో ఉంది. ఇది దానియేలు యొక్క సమాధి. చూసారా? కోరేషు సమాధి అక్కడే ఉంది,
దానియేలు, ఎస్తేరు మొర్దెకై సమాధి అక్కడే ఉంది, దానియేలు సమాధి కూడా అక్కడే ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? కాబట్టి ఇరాన్ ప్రజలు ఒకనప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, పాత నిబంధనలో చాలా ఎక్కువ సార్లు, దాదాపు 70 సార్లు ఇరాన్ దేశం గురించి రాయబడింది. ఇరాన్ ప్రజలు ఒకనప్పుడు ఇశ్రాయేలీలను ఆదరించారు, ఆ రాజులు ఆదరించారు, ఇశ్రాయేలీల్ని ప్రేమించారు. ఇశ్రాయేలీలు వారి దేశానికి వెళ్ళి దేవుని మందిరం కట్టుకునే తట్టు వారిని ప్రోత్సహించాడు. వింటున్నారా? ఎజ్రా గ్రంథం మాట చదువుకుందాం. ఎజ్రా గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఎజ్రా గ్రంథంలో ఈ కోరేష్ ఏం చెప్పాడంటే, దేవుడి గురించి ఇదిగో ఈయనే పారసీక రాజు, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన, ఎవరి ద్వారా? ఇర్మియా ద్వారా పలకబడిన. ఇర్మియా ఎక్కడ పలికాడు అంటే ఇర్మియా గ్రంథం 25:11 అక్కడ రాసుకోండి, ఊరికే మీకు గుర్తుంటుంది. ఇర్మియా గ్రంథం 25:11 రాయబడ్డది. ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించగా, ఈ కోరేషు రాజు, పారసీక రాజు, ఈయనే ఇరాన్ నేటి దినాన పిలువబడుతున్న ప్రదేశం. అతడు తన రాజ్యం అంతటా చాటింపు చేయించి వ్రాతమూరకముగా ఇట్లు ప్రకటన చేయించును. ఏం చెప్తున్నాడు? 2వ వచనంలో, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి, అంటే ఆకాశమందున్న దేవుడే తన దేవుడని ఒప్పుకున్నాడు ప్రత్యేకంగా. ఆ దేవుడు యెహోవా, దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనుములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తన మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ. ఆ మందిరం లేకుండా ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ? చెప్పండి. 70 సంవత్సరాలు అయింది. దేవుడే చెప్పాడు, 70 సంవత్సరాల తర్వాత నేను తిరిగి మిమ్మల్ని తీసుకొస్తాను, మందిరం కట్టాలి అని. వింటున్నారా? అందుకే 70 సంవత్సరాలు అయింది, మందిరము కట్టమని దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు అని. దేవుడు చూడండి, ఒక అన్యరాజు హృదయాన్ని ప్రేరేపించాడు. ఒక అన్యరాజుని, అంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు తన కొరకు. అర్థమైందా? యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడయుండును గాక అని చెప్తున్నాడు. తోడయుండును గాక. అంత మాత్రమే కాదు, వాళ్ళు సహాయం చేశారు. చూడండి, ఇప్పుడు నేటి దినాన ఇరాన్ అని పిలువబడుతున్న ఆ ప్రాంతం, ఆ దినాన పారసీకం అని పిలువబడిన ఆ దినాలు, దాన్ని పరిపాలిస్తున్న కోరేషు 4వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణలను గాక ఆయా స్థలములలో వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారము వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. నిజంగా చూడండి, సహాయం చేయటం మాత్రమే కాదు, కానీ ఆ వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉన్నవారు ఏం చేయాలని ఆజ్ఞించాడు? వారికి స్వేచ్ఛార్పణలు, బంగారం, వెండి ఇవ్వాలని. నిజంగానే ఎంత గొప్ప విషయం ఆలోచించాను. కాబట్టి అర్థమైందా? ఈ వాక్య భాగం ద్వారా ఇరాన్ వారు నిజంగా గమనించండి, మనకేం అర్థమవుతుందంటే, వారు ఒకనప్పుడు ఇశ్రాయేలీలను ఏం చేశారు? ప్రేమించారు, ఇశ్రాయేలీలను ఆదరించారు. ఇశ్రాయేలీలు చాలా కాలం బబులోను చెర, ఆ తర్వాత కొంతకాలం ఎవరు పరిపాలన కింద ఉన్నారు? కోరేషు యొక్క పరిపాలన కింద ఉన్నారు. ఆ దినాల్లో ఇశ్రాయేలు తిరిగి రావడం, మందిరం కట్టుకోవడం మనం అంతా చూసాం మనం చరిత్రలో. అయితే ఇప్పుడు విషయం మనం నేర్చుకుందాం, జాగ్రత్త వినండి. నేను మీకు ఒక కథలాగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ వాక్య భాగంలోకి వెళదాం. ఏం జరిగింది మరి? ప్రవచనం ఏం చెప్తుంది? ఎందుకు ఇరాన్ అంత దూరంలో ఉండి, దాదాపు 1062 కిలోమీటర్ల దూరంలో ఉండి ఇశ్రాయేలు దేశాన్ని ఎందుకు ద్వేషిస్తుంది? ఎందుకు ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయడానికి పూనుకుంది? ఇశ్రాయేలీల ఉనికినే ఎందుకు ఇరాన్ దేశం సహించలేకపోతుంది? ప్రపంచ పటం నుండి ఇశ్రాయేలును తుడిచిపెట్టాలని ఎందుకు ఇరాన్ అనునిత్యం
ప్రయత్నం చేస్తుందంటే మనం జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. చూడండి, ఇశ్రాయేల్ దేశం 1948 సంవత్సరం మే 14న ఏర్పడింది. మీకు తెలుసు, ప్రపంచ పటంలో అప్పుడే చోటు చేసుకుంది. దానికి ముందు మనం ఆలోచిస్తే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అనగా యేసు క్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమైన దాదాపు దగ్గర 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు, మీకు గుర్తుందా, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా చక్రవర్తి ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేశాడు. ఎంతగా అంటే లక్షల మంది యూదులను ఊచకోత కోస్తే, మనం చరిత్ర చూస్తే అంతమందిని చంపేశాడు యూదుల్ని. తెలుసా, ఆ యూదుల రక్తం మనం వర్షం పడ్డప్పుడు రోడ్ల మీద నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తామే, అలా ఆ రక్తము ఏరులై పారుతుంటే గుర్రాలు ఆ రక్తంలో నడిచినాయి అంట. రక్తపు ముద్దలు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ జరిపించిన మారణ హోమం అంతా ఇంత కాదు. మీకు గుర్తుందా, పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని ఆ సిలువ ఘట్టంలో వాళ్ళ ముందు నిలబెట్టి, ఈయనలో ఏ తప్పితము నేను కనుగొనలేదు అని చెప్తాడు. కానీ వారు వదలరు ఆయన్ని. అందుకు ఏం చేస్తాడంటే కొరడా దెబ్బలు కొట్టిస్తాడు. అంటే ఆ కొరడా దెబ్బలు చూసైనా కానీ వారు జాలిపడి, యూదులు జాలిపడి ఆయన్ని విడిచిపెట్టమంటారేమోనని కొరడా దెబ్బలు కొట్టించి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడతాడు పిలాతు. పిలాతుకి ససేవరా ఇష్టం లేదు ప్రభువుని సిలువేయడం. తప్పించాలని ప్రయత్నం చేస్తాడు పిలాతు. కానీ ఆయన కొరడా దెబ్బలు చూసి కూడా వారి మనసు కరగదు ఇశ్రాయేలీలకి. ఆయన్ని సిలువేడి అంటాడు. నిర్ణయం వాళ్ళకి అప్పగించాడు. క్రీస్తు అనబడిన యేసుని ఏం చేయమంటారు అన్నప్పుడు వాళ్ళు అన్నారు సిలువ. ఆ కొరడా దెబ్బలు చూసి కూడా మనసు కరగలేదండి వాళ్ళకి. సిలువేడి అయితే చేతులు కడుక్కొని, ఈ పాపము నా మీద, నా పిల్లల మీద, నా మీద ఉండొద్దు అని చెప్పాడు. అప్పుడు వెంటనే వాళ్ళు స్వరం అందుకొని మా మీద, ఆయన మీద వాళ్ళు కోరుకున్నారు. అందుకే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ కత్తితో ఓచుకోత కోసాడు. వాళ్ళు కోరుకున్నారు మా మీద. వారు క్రీస్తుని అంగీకరించలేదు వాళ్ళు. అందుకే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. మీరు ఇది వినాలి జాగ్రత్తగా. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ప్రాణాలు దక్కించుకోవడానికి లక్షల మంది చంపబడగా చాలామంది ప్రపంచంలో అన్ని దేశాలకు చెదిరిపోయారు, వెళ్ళిపోయారు. ప్రాణాలు దక్కించుకోవడానికి దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మన దేశానికి కూడా చాలామంది వచ్చారు. అలా ప్రపంచ దేశాలకు ఎవరికి ఏ దేశం అందుబాటులో ఉంటే ఆ దేశానికి వెళ్ళిపోయారు. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దాన భూమి ఖాళీ అయిపోయింది. దానిని చాలామంది ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేలీలకి సొంత దేశం లేదు. ప్రపంచంలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలంటే ప్రపంచంలో అందరూ అసహించుకున్నారు, వారిని ద్వేషించారు. వారిని ఎంతగా అంటే వాళ్ళని చంపడానికి పూనుకున్నారు. ప్రపంచంలో వారికి ఎక్కడ సముచిత స్థానం దొరకలేదు. వారిని ఎవరు గౌరవించలేదు. ప్రత్యేకంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని బానిసలుగా చూశారు. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, మీకు తెలుసు, హిట్లర్ యూదులు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి హానికరమని, వారు ఉండడం ప్రమాదకరమని ఓచుకోత కోశాడు. 60 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. ఆ సమయంలో పుట్టిన ఒక నినాదమే జియోనిజం. అనగా యూదులకి అందరి ప్రజల్లాగే సొంత మాతృభూమి ఉండాలి అని లేఖనాలు తెరిచినప్పుడు వారి భూమి తమ పితరుడైన అబ్రహాముకి వాగ్దానము చేసిన భూమి కానాను, మా దేశంలోకి వెళ్ళిపోదాం మనం అని ప్రపంచములో ఉన్న యూదులందరికీ ఒక పిలుపు ఇవ్వబడింది. మన దేశానికి వెళ్ళిపోదాం. అందరి ప్రజల్లాగే యూదులకు సొంత భూమి కావాలి. మనం భారతీయులు కాబట్టి మనకు భారతదేశం, అమెరికా దేశస్తులకు అమెరికా దేశం, రష్యా వారికి రష్యా దేశం, యూదులకి స్వదేశం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన దేశం ఇజ్రాయేల్ దేశం.
మన భూమిలోనికి మనం వెళ్ళిపోదాం, మన దేశంలోకి మనం వెళ్ళిపోదాం అని ప్రపంచంలో యూదులందరికీ పిలుపు ఇవ్వబడినప్పుడు, అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, అప్పటికే దేవుడు తమ పితరుడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన భూమి అనేక మంది ఆక్రమించుకున్నారు. ఆ దినాల్లో ఒట్టోమన్ సామ్రాజ్యం వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ఒట్టోమన్ సామ్రాజ్యం చివరికి మనకు తెలుసు, అనేక విప్లవాలు, అనేక నిరసనలు, అనేక పోరాటాలు, అనేక యుద్ధాలు, అనేక ఆంక్షలు, అనేక కట్టుబాట్లు, అనేక శ్రమల మధ్య 1948 మే 14న అంజూరపు చెట్టు లేతదై ఏమైంది? అది ప్రభు చెప్పిన ప్రవచనం. అదే ఇట్స్ గాడ్స్ టైం టేబుల్. దేవుని టైం టేబుల్ ఏంటో తెలుసా? 1948. ఒక్కసారి ఒక గీత గీసుకోవాలి మనం. క్రీస్తు శకం 70 నుంచి 1948 దాకా ఇశ్రాయేలీలకు సొంత దేశం లేదు. మర్చిపోవద్దు. క్రీస్తు శకం 70 నుంచి 1948 దాకా ఇశ్రాయేలీలకు ఏమి లేదు, సొంత దేశం లేదు. అందుకే ప్రభువుని శిష్యులు అడిగారు ఏమనంటే, ప్రభువా నువ్వు రాకడ అంటున్నావు కదా, నీ రాకడికి గుర్తేంటి ప్రభువా? మేము నీ రాకడ ఆనవాళ్ళును, మనిషి కుమారుడు రాక అంటున్నావు కదా, ఆ రాకడ ఎలా ఉంటుందో మేము ఎలా గుర్తుపట్టాలో చెప్పు అని చెప్పినప్పుడు ప్రభు వాళ్ళకి 24వ అధ్యాయం మత్తయి సువార్త, ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 24:32. ఇవన్నీ అంత్య దినాల్లో జరిగే సంఘటనలు, గాడ్స్ టైం టేబుల్ మనం చూస్తాం. ఆ టైం టేబుల్లో ఇశ్రాయేలు దేశం టైం టేబుల్ వచ్చింది ఇక్కడ. 32వ వచనంలో అంజూరపు చెట్టును చూచి ఉపమానం నేర్చుకొనుడి. ఇంకా తీలా చాలామంది ఇస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగుర్చినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను అని చెప్పాడు. అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానం, అంజూరపు కొమ్మ ఏమయ్యి లేతదంటే ఏంటి అర్థం? అప్పుడే మిగతా దేశాలతో పోలిస్తే ఇజ్రాయెల్ దేశాన్ని అప్పుడే పుట్టింది, పసిది అనమాట. 1948లోనే కదా పుట్టింది. లేతదై చిగుర్చినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నది మీకు తెలియను. ఆ ప్రకారం మీరు సంగతులు జరుగుట చూడండి, మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే, తర్వాత ద్వారము దగ్గరనే ఉన్నాడని. అంటే అంజూరపు చెట్టు లేతదై చిగుర్చినప్పుడు అంటే 1948 మే 14న ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. ఇశ్రాయేల్ జెండా మనకు కనిపించిందంటే, అంజూరపు చెట్టు లేతదై చిగుర్చిందంటే ఇశ్రాయేల్ దేశం ఏర్పడడంతోనే ఆయన సమీపముగా ఉన్నాడని. తర్వాత కదా చెప్పండి. అంటే ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది కాబట్టి ప్రభు ఎట్టున్నాడు? సమీపంగా ఉన్నాడు. ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు. ఇశ్రాయేలీలకి 3 ముఖ్యమైన చెట్లు. 1 అంజూరం, 2 ఒలీవ, 3 ద్రాక్ష. ఈ అంజూరపు చెట్టు వారి యొక్క రాజకీయ జీవితాన్ని చూపిస్తుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి అంజూరపు చెట్టు వారి రాజకీయ జీవితం, వారి జాతీయతను చూపిస్తూ ఉంది. అంజూరపు చెట్టు లేతదై అంటే, అంజూరపు చెట్టు చిగుర్చింది అంటే ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఏర్పడిందా లేదా చెప్పాలి. ఏర్పడింది అంటే ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశం ఏర్పడిందో ఈ ప్రవచనం నెరవేరిందా లేదా? అంటే అంజూరపు చెట్టు లేతదై ఏమైంది? చిగుర్చింది. దాని తర్వాత ఇంకొక మాట రాయబడింది, ఆయన సమీపముగా ఉన్నాడు. అంటే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చే దినాలు సమీపంగా ఉన్నాయి అని మనం ఎలా చెప్పగలుగుతాము అంటే, ఇశ్రాయేల్ దేశం ఏమైంది? లేతదై అంటే ఇశ్రాయేల్ దేశం ఏమైంది? ఏర్పడింది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఆయన సమీపంగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాడు, ఆయన అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నారు. టైం టేబుల్ అది, కాలపట్టిక. శ్రేష్టమైన విషయం మనం చూస్తున్నాం.
ఇజ్రాయెల్ దేశం చూడండి, ఇజ్రాయెల్ దేశం ఏర్పడిందా? ఏర్పడింది. కానీ చుట్టుపక్కల ఉన్నది ఏమంటే అరబ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు చుట్టూ. ఆ దేశంలో మధ్యలో ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. చుట్టూ 22 దేశాలు, ఇంకా యునైటెడ్ ముస్లిం లీగ్, అరబ్స్, ఎమిరేట్స్ కలిపితే 70 దేశాలు. చూడండి, 7 దేశాలు 22 దేశాలు మొత్తం కలిపితే 70 దేశాలు. ఒక్క దేశానికి ఇశ్రాయేల్ దేశం అక్కడ ఏర్పడడం వాళ్ళకు ససేమిరా ఇష్టం లేదు. ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేల్ దేశం అలా ఏర్పడిందో లేదో 5 లక్షల మందే అప్పుడు, ఇప్పుడు 95 లక్షల మంది, ఇంకా 1 కోటి మందిని కూడా తాకలేదు. 1 కోటి మంది జనాభా కూడా లేరు అన్నమాట. ఆ దేశం అలా ఏర్పడిందో లేదో. 7 దేశాలండి, ఆ చుట్టూ ఉన్న 7 దేశాలు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వచ్చినాయి. మీరు ఆలోచించండి, అప్పుడే ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు, ఏ పోరాటం చేయలేరు, బానిసలుగా బ్రతికి అలసిపోయి వచ్చారు. వచ్చింది కూడా 5 లక్షల మందే. చిన్న దేశం మీదకి ఆ చుట్టుపక్కల ఉన్న 7 దేశాలు, 22 దేశాలు, 70, ఈ 7 దేశాలు ఆ చుట్టుపక్కల ఉన్న ఇశ్రాయేల్ దేశం మీద పడ్డాయి 1948లో. తెలుసా? దేవుడు సహాయం చేశాడు. ఊహించని పరిస్థితులు సంభవించాయి. ఏ రీతిగా వచ్చి పడ్డారో ఇజ్రాయేల్ దేశం తిరిగి పోరాటం చేసి ఆ దేశాలని తిప్పికొట్టింది. అర్థం కాలేదు వాళ్ళకి. ఇజ్రాయేల్ దేశం దేవుడే సహాయం చేశాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశం ఏర్పడుట దేవుని చిత్తమైనప్పుడు, ఆయన రాకడ ఇశ్రాయేల్ దేశంతో ముడిపడి ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ దేశం లేకుండా చేయడం ఎవరి తరం మీరు ఆలోచించారా? ఒక మాట చదువుకుందాం. 83వ కీర్తన, అక్కడ ఏం రాయబడిందో చూడండి. కొన్ని విషయాలు మనం చూడండి. వారంట 83వ కీర్తనలో ఏం చెప్పారు? 4 చూడండి. వారు ఇశ్రాయేలు పేరును ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో అన్ని దేశాలు కలిసి ఏంటంట? ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేస్తున్నారు. నిజరా? నీకు విరోధముగా. అబ్బా, ఎవరికి విరోధంగా? దేవునికి విరోధముగా అంట. చూడండి, దేవునికి విరోధముగా వారు ఏం చేశారు? దేవునికి విరోధంగా 1948లో జరిగింది ఇది ప్రవచనం. దేవునికి విరోధముగా 7 దేశాలు, సిరియా, ఈ యొక్క ఇరాక్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డన్, లెబనన్, యెమెన్, 7 దేశాలు నీకు విరోధముగా వాళ్ళంట ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు చూడండి ఏక మనసుతో జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రెండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు. చూసారా? గుడారపు వాసులైన ఏదోమీయులు, ఇదిగో రాయబడిన చూడండి, ఇష్మాయిలు, మోయాబీలు, హగ్రీయులు, గెబలు వారు, అమ్మోనీయులు, అమాలేకులు, ఫిలిస్తీన్లు, తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన. వీళ్ళందరూ ఆళ్లే. వాళ్ళంట చూడండి, వారంట 4వ వచనంలో ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహరించదము రండని ఏంటంట 1948లో జరిగింది ఇది. అయితే యుద్ధం దాదాపు 1 సంవత్సరం జరిగింది. చిన్న దేశం, అప్పుడే పుట్టిన దేశం, అంజూరపు చెట్టు లేతదై చిగుర్చింది. కానీ ఈ 7 దేశాలను మట్టి కరిపించింది, ఓడించింది. వింటున్నారా? 7 దేశాలు 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 7 దేశా
7 దేశాలు ఇజ్రాయెల్ దేశం వెంటపడి నిజంగా అంత శక్తి. నేను ఎప్పుడొక మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఒక మాట ఉంది చూడండి, నీకు విరోధముగా. ఎవరికి విరోధంగా? నీకంటే ఎవరు అక్కడ? అంటే నీకు విరోధముగా రూపొందించిన ఏ ఆయుధము, వాళ్ళు ఎవరి కోసం? అది దేవుని పిల్లలైన ఇశ్రాయేలీల కోసం. ఇశ్రాయేలీలు అవును యుద్ధం చేశారు, ఇంతటితో అవ్వలేదు. వాళ్ళకి అర్థం కాల, అరే ఇంతమందిని మనం ఆ దేశం మీదకి వెళ్ళినా అప్పుడు 5 లక్షల మందే వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు. మనం ఇంతగా స్థిరపడ్డాం, ఇంతగా బలవంతులుగా, మనం ఇంత ధనవంతులు, మన దగ్గర ఇంత ఆయుధాలు ఉన్నాయి, యుద్ధం చేయడంలో ఇంత నైపుణ్యం ఉంది, మన దగ్గర ఆయుధ బావులు ఉన్నాయి, మన దగ్గర అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమీ లేవే అని ఆ చుట్టుపక్కల ఉన్న ఇశ్రాయేలు దేశాన్ని లేకుండా చేయాలనుకున్న ఈ అరబ్బులు వెనక్కి దగ్గర. కానీ వాళ్ళ బుద్ధి మార్చుకోలేదు. మళ్ళీ 1956 సంవత్సరంలో ఈసారి ఐగుప్తు నాయకత్వంతో మళ్ళీ యుద్ధానికి వచ్చారు. 1956 సంవత్సరంలో మళ్ళీ యుద్ధానికి వచ్చారు. ఈసారి ఇశ్రాయేలుకి మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్ 2 వచ్చినాయి. మళ్ళీ ఇశ్రాయేలీలు యుద్ధంలో గెలిచారు. విచిత్రం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు యుద్ధము చేస్తున్న ప్రతిసారి, మీకు అర్థం అవడానికి చెప్తాను, జాగ్రత్త వినండి. మనం ఒక సామెత అంటాం, కదిలించి కొట్టించుకుంటాం అంటారే, ఏంటది? వాళ్ళ జోలికెళ్ళుట ఎందుకు, దెబ్బలు. ఇశ్రాయేలీలతో యుద్ధానికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కొంత భూమి చెల్తున్నారు. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేల్ దేశం ఇంత ఉందనుకోండి, ఇంతలో ఉంది. యుద్ధం చేసినప్పుడు వాళ్ళని తరిమి వాళ్ళ దేశంలోకి ఆక్రమిస్తుంది. అంటే ఇశ్రాయేలీలతో యుద్ధం చేసి, రండి మాతో యుద్ధం చేసి మమ్మల్ని కొట్టండి, మేము దెబ్బలు తింటాం, మేము పరిగెత్తేటప్పుడు మా భూమిని ఆక్రమించుకోండి అన్నట్టుంది. 1956లో మళ్ళీ యుద్ధం. మళ్ళీ 1967లో 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈజిప్ట్, సిరియా, జోర్డన్ కలిసి ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వచ్చాయి. ఈసారి 3 దేశాలు వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోండి, 1948లో 7 దేశాలు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళినాయి. 3 దేశాలు వస్తే గెలుస్తాయా? ఈ 3 దేశాలని 6 రోజుల యుద్ధం అన్నారు. 6 రోజుల్లో యుద్ధం ఇశ్రాయేల్ దేశం ముగించేసి ఓడించి, ఆ రోజు తెలిసిందండి ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశం యొక్క శక్తి ఏంటో. అందుకే ప్రపంచంలో అతి అద్భుతమైన యుద్ధం ఏదన్నా ఉందంటే 6 రోజుల యుద్ధం అంటారు, 6 days వార్. ఈ 6 రోజుల యుద్ధంలో 1967 సంవత్సరంలో ఈజిప్ట్, సిరియా, జోర్డన్తో కలిసి చేసిన యుద్ధం అనమాట. ఇశ్రాయేల్ దేశం తన దేశాన్ని విస్తరించింది. మీకు ఎందుకు చెప్తున్నాను స్టోరీ లాగా, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇశ్రాయేల్ దేశాన్ని విస్తరించి ఇశ్రాయేల్ దేశాన్ని కొంచెం పైకి వెళ్తే గాజా స్ట్రిప్ అని ఉంది. ఆ గాజాలోనే ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7వ తారీఖు 2023 ఆ గాజా స్ట్రిప్లోనే అది ఇశ్రాయేలీలు ఆక్రమించుకున్నారు. 1967 సంవత్సరంలో గాజా స్ట్రిప్ అని మీరు తరచుగా చదువుతారు చూడండి. వెస్ట్ బ్యాంక్ అని, గోలాన్ హైట్స్ అని, ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ దేశం 1967 యుద్ధంలో ఆక్రమించిందనమాట. వింటున్నారా? ఎంతటి అవ్వలేదు. 1973లో యుద్ధం, 1982లో యుద్ధం. ప్రతి యుద్ధంలో ఇశ్రాయేలీలు గెలుస్తూనే ఉన్నారు. ప్రతి యుద్ధంలో చాలా వరకు అరబ్ దేశాలకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, మనం ఇశ్రాయేల్ దేశంతో యుద్ధం చేసి మనం గెలవలేము. మనము యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి ఓడిపోవడం మాత్రమే కాకుండా, మనం బలహీనపడటమే కాకుండా, మనం నష్టపోవడం మాత్రమే కాకుండా, మన భూభాగంలో చాలా భాగాన్ని నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఇశ్రాయేల్ దేశంతో యుద్ధం చేయొద్దు, మనం ఇశ్రాయేల్ దేశంతో స్నేహం చేద్దాం అని చాలా దేశాలు యుద్ధం చేయటం మానేసి ఇశ్రాయేల్ దేశంతో ఏం చేసినాయి? స్నేహం చేసిన దేశాలు అభివృద్ధి చెందాయి. నేను అదే చెప్తాను ప్రతిసారి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు
మనం యెరూషలేము గురించి మాట్లాడుతున్నా, యెరూషలేము పక్షాన నిలబడిన, తెలుసా, యెరూషలేము కొరకు ప్రార్థన చేసిన, యెరూషలేము క్షేమాన్ని కోరిన దేవుడు మనల్ని దీవిస్తాడు. నేను మొన్న ఈస్ట్ గోదావరి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఫ్రైడే నాకు అక్కడున్న పాస్టర్ గారు చూపిస్తున్నాడు, ఏసురత్నం గారు పాస్టర్ గారు. సరే చూసారా, తెలుసా, ఆ ఇంటికి వెళ్ళే దారిలో పెద్ద ఫ్లెక్సీ పెట్టాడు, బోర్డు పెట్టాడు. ఏంటంటే మనందరం ఇశ్రాయేలు పక్షాన్ని నిలబడదాం, ఇశ్రాయేలీల దేశం కొరకు ప్రార్థన చేద్దాం అని ఆయన బోర్డు పెట్టాడు. ఇది ఎందుకు పెట్టావంటే పోయిన ఆదివారం నువ్వు చెప్పావుగా అన్నాడు. నిజం నేనన్నా, నువ్వు దీవించబడతావు. నిజం, ఎంత ధైర్యం నీకు అసలు. పెద్ద బోర్డు పెట్టాడు, రండి ఇశ్రాయేలు దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. నిజంగా ఎంత చూడండి, ఎంత శ్రేష్టమైన అనుభవం ఆలోచించండి. ఇశ్రాయేలు దేశం, ఈరోజు ఇశ్రాయేలు దేశం గురించి వింటున్నాం కదా, చెప్పే నేను ధన్యుణ్ణే, వినే మీరు ధన్యులే. మనందరం ప్రార్థన చేస్తున్నాం ఇశ్రాయేలు దేశం కోసం. ప్రేమిస్తే వర్ధిల్లుతాం. అందుకే మీకు గుర్తుందా, బెంజమిన్ నెతన్యాహు మ్యాప్ చూపించాడు. ఆ మ్యాప్ చూపించి ఇశ్రాయేలు దేశాన్ని ఎవరైతే స్నేహం చేస్తున్నారో, ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఇశ్రాయేలు దేశ మద్దతుగా ఉన్నారో వాళ్ళందరూ గ్రీన్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బ్లెస్సింగ్స్ మ్యాప్ అని చెప్పాడు. ఎవరైతే ఇశ్రాయేలు దేశం యొక్క నాశనాన్ని కోరారో వారందరూ బ్లాక్, కర్స్. అప్పటికి చాలా అరబ్ దేశాలు వద్దు, మనం ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయొద్దు, మనం స్నేహం చేద్దాం అని చాలా దేశాలు, సౌదీ అరేబియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, సూడన్ కావచ్చు, చాలా దేశాలు ఇక యుద్ధం చేయమన్నాయి, స్నేహాన్నే కోరాయి. వింటున్నారా? కానీ అందులో ఒక దేశం ఉంది, ఇప్పుడు మనం తెలుసుకుంటున్న దేశం, ఇరాన్. ఎలాము కావచ్చు, పారసీకం, దాన్ని పర్షియా అన్నారు. ఏమన్నారు దాన్ని? పర్షియా. కానీ ఆ దేశం అప్పటిదాకా, జాగ్రత్త వినాలి, ఇశ్రాయేలు దేశం ప్రపంచ పటంలో ఎప్పుడు ఏర్పడింది? అంజూరపు 1948 మే 14. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశం ఏర్పడడానికి ఏ దేశం మద్దతు ఇవ్వలేదు. వద్దు, ఆ దేశం ఏర్పడకూడదు, మా మధ్య ఆ దేశం వద్దు అన్నారు. కానీ 2 దేశాలు మద్దతు ఇచ్చినాయి. అందులో మొట్టమొదటి దేశం టర్కీ, అది ముస్లిం దేశమే, వద్దు ఆ దేశం ఏర్పడాలి అని. 2 ఇశ్రాయేలు దేశం ఏర్పడాలని మద్దతు ఇచ్చిన రెండో దేశం ఇరాన్. మరి ఒకానప్పుడు మద్దతు ఇచ్చిన ఆ దేశం, ఇశ్రాయేలీల యొక్క క్షేమాన్ని కోరిన ఆ దేశం, పైగా ఆ దేశం ఏర్పడాలి అని ఇశ్రాయేలు దేశానికి అనుకూలంగా ఉన్న ఇరాన్ నేటి దినాన ఎందుకు ఇశ్రాయేలు దేశాన్ని నాశనాన్ని కోరుతుంది అనేది మనం చరిత్రలోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా దేశాలు ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేయట్లా, యుద్ధం చేస్తున్నది ఒక్క ఇరానే. మరి ఇరాన్కి ఎందుకు అంత కోపం వస్తుంది ఇశ్రాయేల్ దేశం అంటే? ఇందులో ప్రవచనం ఉంది, ప్రవచన నెరవేర్పు ఉంది. ఇందులో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, జాగ్రత్త వినండి. 1979 దాకా, ఇక వినాలి మీరు. 1979వ సంవత్సరం స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇరాన్ అంటే అప్పుడు పర్షియా అనేవాళ్ళు దాన్ని. పర్షియా ఎవరు ఆధీనంలో ఉండేదంటే, ఎవరు పరిపాలిస్తున్నారంటే ప్రహ్లవి అనే కుటుంబం, రాజవంశం ఆధీనంలో ఉండేవాళ్ళు. చేంజ్ త్వరగా, స్పీడ్గా. రైట్, ప్రహ్లవి, ఇదిగో ఈ రాజవంశం ఆధీనంలో ఉండేవాళ్ళు. ఇక వినండి మీరు, స్టోరీ ఇది. ఏం జరిగిందో మీకు అర్థమైతే ఇరాన్ ఎందుకు యుద్ధం చేస్తుందో మీకు తేలిగ్గా అర్థమైంది. ఇప్పుడు ఈ కుటుంబం ఉంది కదా, ఈ కుటుంబ రాజవంశం ఇరాన్ను పరిపాలించేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి, వెస్ట్రన్ కంట్రీ కల్చర్ ఉంది వాళ్ళకి, అంటే అమెరికన్స్ లాగా ఉన్నారు వాళ్ళు. ఇరాన్లో 1979 దాకా, జాగ్రత్త వినాలి, 1979 దాకా ప్రహ్లవి అనే ఈ రాజవంశం, షాదులు అనేవాళ్ళు వీళ్ళని, వాళ్ళ ఆధీనంలో ఉండేది, వాళ్ళు పరిపాలన ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ రాచరిక పాలన ఎలాగో కొన్ని అరబ్ కంట్రీస్ రాజులుగా కింగ్స్ అంటారే, అట్లాంటి కింగ్స్ అన్నమాట వీళ్ళు ఇరాన్ను పరిపాలిస్తున్నారు. దాన్ని పర్షియా అంటారు. అర్థమైందా? పర్షియా అంటారు. వీళ్ళు ఏం చేశారంటే
రెండు దేశాలతో స్నేహాన్ని కోరుకున్నారు. ఒకటేమో ఇజ్రాయెల్ దేశం, రెండేమో అమెరికా. ఈ దేశం, ఈ రాజు అమెరికా దేశంతో చాలా సన్నిహితంగా ఉండేవాడు, ఇజ్రాయెల్ దేశంతో చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవాడు. ఈ కుటుంబం అంటే దాదాపుగా ఈ ప్రజలకి, ఇరాన్ ప్రజలకి 1979 దాకా ఎలాంటి కల్చర్ ఉండేదంటే, ఎలాంటి స్వేచ్ఛా వాతావరణం ఉండేదంటే, అమెరికా దేశంలో ప్రజలు ఎలా ఉన్నారో, ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు ఎలా ఉన్నారో, దాదాపుగా ఇరాన్ దేశంలో ప్రజలు కూడా అలాగే ఉండేవాళ్ళు 1979 దాకా. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టు మత స్వాతంత్రం ఉంది, వాళ్ళకి ఇష్టం వచ్చిన స్థలాలకు వెళ్ళొచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ ఉండేది. కానీ పాపం దుర్దినాలు ఏంటంటే, ఇరాన్కి 1979 సంవత్సరంలో, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు చూడండి ఒక వ్యక్తి, ఖమేనీ అనే ఆయన. ఇప్పటికి కూడా ఆయనే ఉన్నాడు అధ్యక్షుడిగా. ఈయన ఏం చేశాడు తెలుసా? ఈ రాజుల మీద ఇతడు విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఏమిటంటే ఆ విప్లవం, మన ముస్లిం దేశాలు, మన చట్టాలు వేరు, మన జీవితాలు వేరు, మన మతం వేరు అని ఏం చేశాడంటే 1979 సంవత్సరంలో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ చట్టాన్ని, షరియా చట్టాలు అంటారు. ముస్లిమ్స్లో రెండు తెగలు ఉంటాయి, ఒకటి షియా ముస్లింలు, రెండు సున్నీ ముస్లింలు అని. ఇతడు దేనికి సంబంధించినాడు అంటే షియా ముస్లిమ్స్కి చెందినవాడు. వీళ్ళిద్దరికి వాడదు. మళ్ళీ ఈయన ఏం చేశాడంటే ఒక ఉద్యమాన్ని తెచ్చాడండి. ఆ ఉద్యమం యొక్క నినాదం ఏంటంటే ముస్లిం రెసిస్టెన్స్, ముస్లిం రాజ్యము స్థాపించబడాలి. మీకు నాజీ నియంత ఉన్నాడే హిట్లర్ ఏమనుకున్నాడు తెలుసా? ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలించాలి? జర్మన్స్, నాజీలే, మనమే పరిపాలించాలి, మనమే మనుషులం. ఈయన ఆ భావాలు ప్రజల్లోకి తీసుకొచ్చాడు. రాజులు కాదు పరిపాలించాలి, మతం అని ఏం చేశాడు తెలుసా? ఆ ప్రజలకి మత ఛాందసవాదాన్ని నూరిపోశాడు, మతం మత్తులోకి తీసుకెళ్ళిపోయాడు. చట్టాలు తెచ్చాడు. ఆడవాళ్ళు ఎలా ఉండకూడదు, ముసుగులేసుకుని వాళ్ళు లోన్ ఉండాలి. చట్టాలు అమలు చేశాడు. గొంతు కొయ్యటాలు, చేతులు నరికేయటాలు, ఎవరైతే చట్టం ప్రకారం ఉండరో అని. ఈయన ఏం చేశాడంటే 1979 దాకా అత్యధిక అభివృద్ధిలో ప్రజలు సంతోషంగా ఉన్న ఆ దేశంలోకి ఏం తీసుకొచ్చాడంటే మత విత్తనాలు నాటాడు. ఇక చూడండి, ఒక్కసారి ఉవ్వెత్తున ఎగసిపడింది ఆ కెరటం. నిజమే, మనకి మతమే కావాలి, మతమే కావాలి, మతమే కావాలి, అభివృద్ధి వద్దు, అభివృద్ధి వద్దు. ఈయన చేసింది ఏంటంటే, మనం మొట్టమొదటిగా మనకు రెండు శత్రు దేశాలు ఉన్నాయి. ఒకటి ఇస్రాయేల్ దేశం, రెండు అమెరికా దేశం. అమెరికా దేశం పెద్ద సాతాను, ఇస్రాయేల్ దేశం పిల్ల సాతాను. ఈయన అదే తీసుకొచ్చాడు ప్రజల్లోకి. వాటితో మనకు సంబంధం వద్దు, ఎందుకంటే అన్ని మన దేశాలే, అన్ని మన దేశాలే, మధ్యలో ఈ దేశం ఎందుకు? అందుకే ఈ దేశం ఉండకూడదు, ఈ దేశం క్యాన్సర్ కణితి, దాన్ని తీసేయాలి అని ఏం చేశాడు తెలుసా? ప్రజల్లో మతాన్ని నూరిపోశాడు ఈ ఆయతుల్లా ఖమేనీ అనేవాడు. నిజంగా ప్రజలు ఏం చేశారు తెలుసా? ఒక్కసారి ఆ రాజుల సామ్రాజ్యాన్ని కోల్దోసి, నిజంగా ప్రజలు ఎంత విచిత్రమైన వాళ్ళు, ఏ సమయంలో ఎట్లా ప్రవర్తిస్తారో విచిత్రం. ఇస్లాం రెజల్యూషన్ తీసుకొచ్చాడు ఇతను 1979 సంవత్సరంలో. ఒక్కసారి అమెరికా మా ఫ్రెండ్, ఇజ్రాయెల్ దేశం మా ఫ్రెండ్ అనుకున్న ఈ ఇరాన్ దేశం ఒక్కసారి శత్రుత్వాన్ని పెంచుకొని, మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఇరాన్కి ఇరాక్కి సద్దాం హుస్సేన్ పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఇరాన్కి రెండు యుద్ధం జరిగినప్పుడు ఈ ఇరాన్ దేశం ఉందే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇరాన్ దేశం సైనికులకి ఆయుధాలు ఇచ్చింది ఇజ్రాయెల్ దేశమే. కానీ చేసిన మేలు మర్చిపోయేళ్ళు శత్రువుగా చూడడం ప్రారంభించారు. ఈ ప్రజలు ఆ ప్రహలవి షాద్ ఆ రాజవంశాన్ని కూలగోసి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. అయతుల్లా ఖమేనీ అనేవాడు. ఆయన రావటం చట్టాలు
ఆ చట్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే మీకు తెలుసు. షరియా చట్టాలు, రోడ్ల మీద రావడానికి లేదు, ఆడపిల్లలు చదువుకోవడానికి లేదు, ముసుకేసుకోవాలి. హిజాబ్ అనే ఒక ఉద్యమం జరిగింది తెలుసా. ఈ అయతుల్లా ఖమేనీ మీద 3 సంవత్సరాల క్రితం పెద్ద తీవ్రమైన దుమారం లేగింది. అతడు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, ఎంతగా అంటే అతడు ఒక నియంతగా, పేరుకే 90 సంవత్సరాల పైన ఉన్నాయి, నరనరాల మతం జీర్ణించుకుపోయింది తెలుసా. ఈయన సౌదీ అరేబియా మీదకి అనవసరమైన కారణం మీద యుద్ధానికి వెళ్ళి ఆ దేశాన్ని కూలగొట్టి మిడిల్ ఈస్ట్లో, మధ్య ప్రాచుర్యంలో అందరికీ నేనే పెద్ద అని ప్రవర్తించడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఈ అయతుల్లా ఖమేనీ అనేవాడు, ఇతని వల్లే ఈరోజు ఇరాన్కి అంత చెడ్డ పేరు. ఇతని వల్లే ఇరాన్ ప్రజలు ప్రపంచంలో దోషులుగా నిలబడ్డారు. ఇతని వల్లే ప్రపంచంలో ఈ యొక్క ఇరాన్ని దోషులుగా చూస్తున్నారు. ఇతని వల్ల ప్రజలు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా. ఈయన రాజ్యానికి వచ్చిన తర్వాత అభివృద్ధిని కాదు, మతాన్ని చూపించి, మతాన్ని రెచ్చగొట్టి ప్రజలను పాడు చేశాడు. ఉద్యమాలు ఎందుకు, చాలా ఉద్యమాలు వచ్చినాయి అక్కడ. ఈ చట్టాలు మేము భరించలేకపోతున్నామని తెలిసి నేనేం చేశాడో, ఎంతోమందిని ఊరేసి చంపాడు, ఆడపిల్లలను కూడా చంపేపించాడు ఇతను. అయతుల్లా ఖమేనీ అనేవాడు. మీకు ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇతన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఆ దేశంలో చాలామంది ఉన్నారు. చాలామంది ఇతని పరిపాలనకు ఉండకుండా చాలామంది యవనస్తులు ఏమయ్యారు తెలుసా, వెళ్ళిపోయి కెనడాలో తలదాచుకున్నారు. ఈ అయతుల్లా ఖమేనీ 1979 నుండి ఒక నినాదాన్ని తీసుకొచ్చాడు. ఏంటంటే ఇజ్రాయెల్ దేశం ఉండడానికి వీలు. ఇతని యొక్క నినాదం ఏంటంటే మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలి అని. ఇదండి 1979 నుంచి జరిగిన సంగతి ఇది. ఇప్పుడు మళ్ళీ మ్యాప్లోకి వెళ్దాం. చూడండి, ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ దేశానికి దూరం చాలా ఉంది. 1062 కిలోమీటర్ల దూరంలో ఉందని చూసుకున్నాం. మరి ఇప్పుడు ఇరాన్ వచ్చి ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేయలేదు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇజ్రాయెల్ దేశం ఎవరితో సొంతగా యుద్ధం చేయదు, కావాలని ఎవరి జోలికి వెళ్ళదు. మళ్ళీ చెప్తున్నాను, ఇజ్రాయెల్ దేశం ఎవరితో యుద్ధం చేయదు, ఎవరి జోలికి వెళ్ళదు, ఎవరు భూభాగాన్ని ఆక్రమించుకోదు. కానీ తన దేశంలోకి ఎవరు వచ్చినా, తన జోలికి ఎవరు వచ్చినా వారిని మట్టికి భూమి మీద ఉండనివ్వదు. అది నినాదం. మళ్ళీ చెప్తున్నాను, ఇజ్రాయెల్ దేశం ఎవరు జోలికి వెళ్ళదో, ఎవరితో యుద్ధం చేయదు, ఎవరు భూభాగంలోకి వెళ్ళదో. ఎందుకో తెలుసా, ఆ సరిహద్దులు వేసింది ఎవరు? దేవుడు చెప్పాడు మోషేతో, యెహోషువతో, ఇశ్రాయేలుకి ఏ సరిహద్దులు ఇచ్చాడో ఎట్టి పరిస్థితుల్లో ధర్మశాస్త్రాన్ని ఆచరించే యూదా జనాంగం పొరపాటును కూడా వాళ్ళ సరిహద్దులు దాటి వేరే దేశంలోకి వెళ్ళరు. కానీ వేరే దేశం మాత్రం వాళ్ళ దేశంలోకి హద్దులు దాటి వస్తే వీళ్ళు హద్దులు దాటి శత్రువును సంహరించి అవసరమైతే వారి భూభాగాన్ని కూడా లాగేసుకుంటారు. ధర్మయుద్ధం, న్యాయయుద్ధం చేయడంలో ఇశ్రాయేలుని మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇరాన్ యొక్క నినాదం ఏంటంటే, ముస్లిం దేశాల మధ్య ఇజ్రాయెల్ ఎందుకు ఉండాలి? అందుకే రండి మనందరం కలుద్దాం. 7 దేశాలు, 22 దేశాలు, 70 మొత్తం కలిస్తే రండి, మీ అందరూ రండి, తల ఒక బాంబు వేయండి. దేని మీద? ఇజ్రాయెల్ లేకుండా పోద్దని. అతడు పండుకున్నా, లేచినా, నిలిచినా, నడిచినా ఆడికి అదే ఆలోచన. ఏం ఆలోచన అంటే, ఇజ్రాయెల్ లేకుండా ఎవరి వల్ల అవుతుంది? ఇది లేఖనం కదా, ప్రవచనం కదా. యేసుక్రీస్తు రాకడ ఇశ్రాయేల్ దేశంతో ముడిపడి ఉంది కదా. యేసుక్రీస్తు వారు అడుగుపెట్టింది ఒలీవల కొండ మీద కదా. ఇశ్రాయేలీయుల రక్షణ ఇంకా పూర్తి కాలేదు కదా, తన వైపు తిప్పుకోవాలి కదా. యేసుక్రీస్తు ప్రభు రాకడలో వధువు సంఘాన్ని తీసుకొని వచ్చి ఆయన మేఘారుడనే వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. ఆయన చూసి ఆయన వారి మీద పశ్చాత్తాప ఆత్మను కుమ్మరించవలసిన సమయం ఉంది కదా. ఇంకా రక్షణ పూర్తి కాలేదు కదా. ఈ పూర్తి కాకుండా ఇశ్రాయేల్ నాశనం అవుతారా? లేఖనం నెరవేర్పు కదా ఇది. కానీ ఇది ఎరగని ఈ ఖమేనీ తన ఆలోచన అంతా ఏంటంటే, 1979 నుంచి ఆయనే ఉన్నాడు. ఏంటంటే ఆయన అంటున్నాడు, ఇజ్రాయెల్ దేశాన్ని నేను కళ్ళారా చూడాలి. ఎవరి నాశనాన్ని?
ఎక్కడ చూస్తాడు కళ్ళారా? ఆయన అంటాడు, గత 2 వారాల క్రితం ఒక మీటింగ్లో తుపాకీ పట్టుకొని అంటున్నాడు, త్వరలో ఇశ్రాయేల్ దేశం ఉండదు అంటున్నాడు. ఉండదు ఆయన, అర్థమైందా? త్వరలో ఇశ్రాయేల్ దేశం ఉండదు అంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు, నిజమే వీళ్ళు ఇశ్రాయేల్ లేకుండా చేద్దాం అన్నా కానీ ఇజ్రాయెల్ దేశం వారితో స్నేహం చేస్తానే వచ్చింది. ఇప్పుడు 1062 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా ఈ దేశం, ఆ దేశానికి ఉంది కదా. మరి ఆ ఇరాన్ వచ్చి ఈ దేశంతో యుద్ధం చేయాలంటే ఎన్ని దేశాలను దాటి రావాలి? చాలా దేశాలను దాటి రావాలి. మరి అంత దూరంలో ఉండి యుద్ధం చేయటం సాధ్యమైద్దా? అందుకే ఇరాన్ దేశం ఏం చేసింది తెలుసా? 1979లో అధికారంలోకి వచ్చిన ఈ మత ఛాందసవాది, ఈ అయతుల్లా ఖమేనీ అనేవాడు ఏం చేశాడు తెలుసా? ఉగ్రవాదుల్ని తయారు చేశాడు. ఆ ఉగ్రవాదులను తయారు చేసి ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీల యొక్క దేశం చుట్టూ పెట్టాడు. తనొచ్చి ప్రత్యక్షంగా యుద్ధం చేయలేడు. అందుకే ఈ అయతుల్లా ఖమేనీ అనేవాడు ఉగ్రవాదులను తయారు చేసి ఈ దేశం చుట్టూ, ఈ ఉగ్రవాదులకి వాళ్ళ పని ఏంటంటే, ఒక్కటే వాళ్ళ పని ఏంటంటే ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేయడం. ఎప్పుడు ఇశ్రాయేల్ దేశం మీద బాంబులు వేయటం, ఇశ్రాయేల్ దేశానికి నిద్ర లేకుండా చేయటం, ఇశ్రాయేలీల ప్రభుత్వానికి చికాకు తెప్పించటం. వింటున్నారా? అతడు అయతుల్లా ఖమేనీ అనేవాడు. చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎంతమందిని తయారు చేశాడు తెలుసా? వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ దేశం చుట్టే ఉంటారు, బార్డర్లో ఉంటారన్నమాట. ఇశ్రాయేల్ దేశం బార్డర్లో చూడండి. ఇరాక్లోనేమో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ ఈ ఉగ్రవాద సంస్థ, సిరియాలో ఫతేమియన్ బ్రిగేడ్, యెమెన్లో హైతీ తీవ్రవాదులు, బహ్రెయిన్లో ఆల్ అషన్ బ్రిగేడ్. మీకు 2 తీవ్రవాద సంస్థలు తెలుసు. పైన పాలస్తీనాలో ఎవరు? హమాస్. లెబనాన్లో హిజ్బుల్లా. మీరు ఈ పేర్లు వినుంటారు, ఎవరు గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తుందా? ఎన్ని ఉగ్రవాద సంస్థలే. పాలస్తీనాలో హమాస్, ఓ పక్కేమో పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు. లెబనాన్ ఇటు పక్కేమో లెబనాన్లో హిజ్బుల్లా, ఇంకో పక్కేమో ఇరాక్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ వార్. చూడండి, ఫతేమియన్ బ్రిగేడ్ సిరియా, యెమెన్లో హైతీ, బహ్రెయిన్లో అల్ అషన్ బ్రిగేడ్. ఈ సంస్థలన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు. తెలుసా? ఒక 100 మంది వచ్చి ఈ అయతుల్లా ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడి దగ్గరకు వచ్చి, ఏమండి అయతుల్లా ఖమేనీ గారు, నేను ఒక నాయకుడిని, నా దగ్గర ఒక 1000 మంది ఉన్నారు యుద్ధం చేసేవాళ్ళు, మేమందరం మీకు ఇష్టమైతే ఇశ్రాయేల్ దేశం బార్డర్లోకి వెళ్ళి ఆ దేశాన్ని నాశనం చేస్తాననగానే ఆయన కూడా మనకు ట్రైనింగ్ ఇచ్చిపోయి నాశనం చేయండి అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ దేశాన్ని ఏం చేయాలి? నాశనం చేయాలి. మీకు చూడండి, ఈ ఉగ్రవాద సంస్థలన్నీ యొక్క నినాదం ఒకటే, ఏంటంటే ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలి. ఈ సంస్థలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఖమేనీ. అంటే ఏ దేశం చేతిలో ఉన్నాయి ఇప్పుడు? ఇరాన్ చేతిలో. ఇప్పుడు మీరు మ్యాప్ చూడండి, మధ్యలో ఇశ్రాయేల్ దేశం, ఆ చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలు, ఆ శత్రు దేశాల్లో ఈ ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశం ఉందా? ఆ పైన చూడండి, పాలస్తీనా కింద హమాస్ ఉంది. ఆ పైన లెబనాన్లో అక్కడ ఒక ఉగ్రవాద సంస్థ ఉంది, ఏంటది? హిజ్బుల్లా. సిరియాలో ఉంది చూడండి, ఇరాక్లో ఉంది, బహ్రెయిన్లో ఉంది, కింద యెమెన్లో హైతీ ఉగ్రవాదులు ఉన్నారు. ఈ ఉగ్రవాదులందరికీ ట్రైనింగ్, ఈ ఉగ్రవాదులందరికీ ఆయుధాలు, ఈ ఉగ్రవాదులందరికీ జీతాలు ఇచ్చేది ఎవరో తెలుసా? ఇరాన్. ఇది ప్రపంచం ఎరిగిన సత్యం. ఎందుకంటే ఇరాన్ వచ్చి ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు కాబట్టి వీళ్ళ చేత యుద్ధాలు చేయిస్తూ ఉంటుంది. వీటిల్ని పరోక్ష యుద్ధాలు, ప్రాక్సీ యుద్ధాలు అంటారు. ఇప్పుడు పోయిన సంవత్సరం, ఇప్పుడు చూడండి 2023 అక్టోబర్ 7వ తారీఖు, మీకు అర్థమవుతుంది వినండి. అక్టోబర్ 7వ తారీఖు ఎంత విషాదమో తెలుసా? అదిగో చూడండి, మ్యాప్లో
పాలస్తీనా కింద ఏముంది? హమాస్ ఉంది. ఉందా? హమాస్ తీవ్రవాదులు. జాగ్రత్త వినాలి. యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? 2023 అక్టోబర్ 7 దాకా వింటున్నారా? ప్రశాంతంగా ఉంది. ఏ యుద్ధం లేదు. ఇశ్రాయేల్ దేశానికి చుట్టుపక్కల ఏ యుద్ధం అన్నా ఉందా? కానీ అక్టోబర్ 7వ తారీఖు చూడండి 2023 హమాస్ తీవ్రవాదులు అంటే ఎక్కడ ఉన్నవాళ్ళు? వాళ్ళు చూడండి, మ్యాప్లో చూడండి, ఎక్కడున్నారు వాళ్ళు? ఇశ్రాయేల్ దేశంలోకి జొరబడి గోడను పగలగొట్టుని కంచెను తొలగించి లోనకు వచ్చేవాళ్ళు కొద్దిమంది, సముద్ర మార్గం గుండా వచ్చిన వాళ్ళు కొద్దిమంది పారాషూట్లు వేసుకొని వచ్చారు. వీళ్ళకి ఆ పారాషూట్లు ట్రైనింగ్ ఎవరిచ్చారు? వాళ్ళకి ఆయుధాలు ఎవరిచ్చారు? తుపాకులు ఎవరిచ్చారు? ఇరాన్ దేశం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి, ఆ ఉగ్రవాద సంస్థను ప్రేరేపించి మీరు వెళ్ళి ఇశ్రాయేలుని నాశనం చేయండి అని పంపించింది ఎవరంటే ఇరాన్. మీకు గుర్తుందా? 1200 మందిని నిర్దాక్షిణంగా, చిన్నపిల్లలు, ఇళ్లలో ఉన్నవాళ్ళు, పడుకున్నవాళ్ళు, వెళ్తున్నవాళ్ళు, ఆడుకుంటున్న పిల్లలు, వీళ్ళు దేశంలో ఉగ్రవాదులు జొరబడి విచక్షణారహితంగా చంపేసి చచ్చిపోయిన వాళ్ళని కాళ్ళతో తొక్కుతా బట్టలోడదీసి ఆడపిల్లల్ని పాడు చేసి కళ్ళ ముందు చూసాం మనం. దేశంలోకి వచ్చి ఆ దేశాన్ని నాశనం చేస్తుంటే ఇశ్రాయేల్ ఊరుకోవాలా? సేమ్ టు సేమ్ మనం ఎంతో బాధపడ్డాం ఉగ్రవాదుల ద్వారా. ఆ ఉగ్రవాదులను పంపిస్తుంది ప్రపంచం అంతా తెలుసు, పాకిస్తానే కదా. పాకిస్తాన్ మనతో యుద్ధం చేయలేదు. యుద్ధం చేస్తే మన దేశం ముందు పాకిస్తాన్ నిలబడిద్దా? మన ఆర్మీ ముందు నిలబడిద్దా? అందుకే ఏం చేస్తారంటే ఉగ్రవాద సంస్థలకి తర్ఫీదు ఇచ్చి, వారికి జీతాలు ఇచ్చి, వారికి ఆయుధాలు ఇచ్చి, మన దేశంలో ఆ సైనికులు మన దేశంలో ప్రవేశపెడతారు. కాశ్మీర్ దగ్గర వింటున్నారా? వాళ్ళు ఏం చేస్తారు? మన దేశంలోకి వచ్చి మన ప్రజల మీద తుపాకులతో బొంబాయి బాంబు పేలుళ్ళు, హైదరాబాద్ గోకుల్ చాట్ లుంబిని ఎన్ని పేలుళ్ళు, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది నాశనం అయ్యారు. పాకిస్తాను మన దేశంలో అల్లుకొల్లోలం చేయడానికి ఏ రీతిగా తను ప్రత్యక్షంగా వచ్చి యుద్ధం చేయకుండా అనేక మంది ఉగ్రవాదులను పంపి మన దేశానికి చికాకు కలిగించడానికి, మన దేశాన్ని అస్థిరపరచడానికి పాకిస్తాన్ ఎలా ప్రయత్నం చేస్తుందో ద సేమ్ టు సేమ్ ఇశ్రాయేల్ దేశం మీదకి ఇరాన్ ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు. అందుకే ఇటువంటి ఉగ్రవాద సంస్థలకి తర్ఫీదు ఇచ్చి మీరు వెళ్ళి, వాళ్ళ పని ఒకటే ఏంటంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఏం చేయడం. అక్టోబర్ 7వ తారీఖు జరిగిన సంగతి, వాళ్ళే వచ్చారు, ఈ దేశంలో జొరబడ్డారు, నాశనం చేశారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ఇశ్రాయేల్ ఎలాంటి వారంటే వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి ఆడ ఎలుకబంటి లాంటి వాళ్ళు తెలుసా. అదే రోజు యుద్ధం ప్రారంభించారు. వీళ్ళు పోగొట్టుకున్నది 1200 మందినే. ఆ దేశంలోకి జొరబడ్డారు. హమాస్ వారు ఏ స్థలంలో ఉన్నారో గాజా స్ట్రిప్, నేను చెప్పాను గతంలో వాక్యంలో, నేలమట్టం చేసేశారు. 48,000 మంది చచ్చిపోయారు. ఆ దేశంలో ప్రజలు లేరు ఇప్పుడు. ఎటు చూసిన బూడిద శిథిలాలు. ఇదే నేను చెప్తాను, ఇజ్రాయెల్ దేశం ఎవరి జోలికి వెళ్ళదు. కానీ దుఃఖకరం ఏంటో తెలుసా, ఖమేనీ అనేవాడు బాగున్నాడు. వాడి ద్వారా ట్రైనింగ్ పొందిన ఉగ్రవాదులు, వారి కుటుంబాలు, వారిని బట్టి వారి చుట్టుపక్కల ఉన్న ప్రజల బాధలు అనుభవిస్తున్నారు తెలుసా. మొన్న లెక్కలేశారు, తిరిగి ఈ గాజా ప్రాంతాన్ని గతంలో లాగా తిరిగి కట్టడానికి అక్షరాల 260 సంవత్సరాలు టైం పట్టిద్దంట. ఎన్ని సంవత్సరాలు? పూర్తి నాశనం చేసింది. ఇప్పుడు నేను అంటాను, హమాస్ తీవ్రవాదులు లోనకు వచ్చారు కదా, ఏం సాధించారు? నాశనం అయ్యారు. కానీ ఇశ్రాయేల్ నాశనం కాలేదు. రెండో విషయాన్ని తెలుసా, ఇప్పుడు హమాస్ అయిపోయింది ఉగ్రవాదులు. ఇశ్రాయేలీలు ప్రతిసారి ఇప్పటిదాకా ఓర్చుకున్నాం, ఇంకెంతకాలం ఓర్చుకోవాలి అని ఇక మనం
మనకు శత్రువులు చుట్టుపక్కల ఎవరో లేకుండా సంపూర్తి నాశనం చేద్దామని అందుకే సమయం తీసుకుంది. ఇప్పుడు ఏమైందో తెలుసా? 1980వ సంవత్సరంలో లెబనాన్కి ఇస్రాయేల్కి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఇస్రాయేల్ గెలిచింది. లెబనాన్తో ఒప్పందం జరిగింది. లెబనాన్తో యుద్ధం జరిగి, జాగ్రత్త వినండి, జరిగినప్పుడు ఇస్రాయేల్ గెలిచింది. గెలిచినప్పుడు మీకు చెప్తున్నాను, ఇస్రాయేల్ గెలిచిన ప్రతిసారి ఆ దేశంలోకి జొరబడి చాలా భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇస్రాయేలీలు 1980వ సంవత్సరంలో జరిగిన ఆ యుద్ధంలో చాలా భూభాగాన్ని ఆక్రమించుకుంది. కానీ 1982వ సంవత్సరంలో ఈ లెబనాన్కి ఇస్రాయేలీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఇంకా గొడవలు వద్దు, మేము మీ జోలికి రాము, మా భూభాగాన్ని మాకు ఇచ్చేయండి అని ఇస్రాయేలీలతో రాజీకి వచ్చారు. ఎవరు? లెబనాన్ వారు. అప్పుడు ఇస్రాయేల్ దేశం ఇక మా జోలికి రావద్దు, మా దేశంలోకి రావద్దు అని ఏవైతే 1980వ సంవత్సరంలో ఆక్రమించుకుందో ఆ భూభాగాన్ని వెనక్కిచ్చింది. అయితే ఈ ఖమేనీ అతని మీద ఉన్న ఈ దేశం అతను ఏం చేశాడు తెలుసా? ఏ భూభాగాన్నైతే ఇశ్రాయేలీలు 1980వ సంవత్సరంలో ఆక్రమించుకొని తిరిగి ఇచ్చేసిందో అదే భూభాగంలోకి ఈ ఖమేనీ ఒక ఉగ్రవాద సంస్థను తెచ్చిపెట్టాడు. తెచ్చిన సంస్థే హిజ్బుల్లా. ఆ లెబనాన్కి ఆ దక్షిణ దిక్కులో ఇశ్రాయేలీలు వారిని నమ్మి ఆ భూభాగాన్ని తిరిగి అప్పగిస్తే ఆ భూభాగంలో తెచ్చి ఎవరిని పెట్టారు? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వచ్చి ఇశ్రాయేలీల మీద మళ్ళీ దాడి చేశారు. అక్షరాల 400 మంది సైనికులు, ఇశ్రాయేల్ సైనికులు చచ్చిపోయారండి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు ఎందుకు ఊరుకోవాలి? ఇశ్రాయేలు చేసే యుద్ధం అంతా కూడా తను తాను రక్షించుకోవడానికే, తను తాను కాపాడుకోవడానికే. అందుకే ఇశ్రాయేల్ దేశం ఏం చేసింది తెలుసా? ఇక మనం ఉపేక్షించకూడదని మొట్టమొదట హమాస్ని పూర్తిగా నేలమట్టం చేసింది. ఇప్పుడు లెబనాన్లోకి వెళ్ళి హిజ్బుల్లా స్థావరాలని నేలమట్టం చేసేసింది. ఎంతగా అంటే అసలు కోలుకోకుండా. మీరు ఆశ్చర్యపోతారు. ఆ లెబనాన్ నాయకుడు నస్రుల్లా భూమి కింద 6 అడుగుల పైన అంతస్తులు ఉంటాయి కదా, అంతస్తులు పైన ఉంటాయి. కానీ అతడు భూమికి కింద 6 అంతస్తుల కింద, అంతస్తులు పైకి కాదు కిందకి 6 అంతస్తులు మీటింగ్ పెడుతున్నాడు. మనం ఇశ్రాయేల్తో ఎలా యుద్ధం చేయాలని. ఇశ్రాయేల్కి తెలిసింది తెలుసా? తెలుసుకొని ఆ దేశంలోకి వెళ్ళి బీరుట్లోకి సరిగ్గా అతడు ఏ అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు తమ స్థావరాలను ఎక్కడ పెట్టుకుంటారు తెలుసా? స్కూల్స్ ఉంటాయి కదా, పైనేమో స్కూల్ ఉంటుంది, కిందేమో ఉగ్రవాదులు ఉంటారు. పైనేమో హాస్పిటల్ ఉంటుంది, కిందేమో ఉగ్రవాదులు ఉంటారు. వారు ఏం చేస్తారంటే ప్రజలను చుట్టూ పెట్టుకుంటారు. ఇశ్రాయేలీలకి ఏంటంటే వారు చాలా మానవతావాదులు. హాని కలుగుతుందంటే ఉగ్రవాదులను వదిలేస్తారు, కానీ పిల్లలను చంపరు, స్త్రీలను చంపరు, మనుషుల జోలికి వెళ్ళరు. అందుకే ఇశ్రాయేలీల సంగతి తెలిసి ఈ ఉగ్రవాదులంతా ఏం చేస్తారంటే మానవ కవచాలను అడ్డు పెట్టుకొని, మీరు రోజు వింటూ ఉంటారు ఏంటంటే హాస్పిటల్ మీద బాంబు పడింది, చాలామంది చచ్చిపోయారని, స్కూల్ మీద బాంబు వేశారని. ఆ బాంబు కింద ఉగ్రవాద షెల్టర్స్ ఉన్నాయి, ఉగ్రవాదులు ఉన్నారనమాట అక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 6 అంతస్తుల కింద ఉన్నాడు దాని వ్యక్తి నస్రుల్లా. ఇజ్రాయెల్ దేశం తెలుసుకున్న ఆ దేశంలో భూకంపం సృష్టించి సరిగా బాంబు వేశారు అక్కడ. అసలు వాళ్ళ తెలివి, వాళ్ళు మిస్సైల్ వదిలితే ఎవరిని కొట్టాలో వాళ్ళని కొట్టడం. దాంతో ఈ హిజ్బుల్లా నాయకుడిని లేకుండా చేశారు. గత 10 రోజుల క్రితం మీకు తెలుసు, ఈ హమాస్ ఎవరైతే ఈ పేలుళ్లకు పథకం రచించాడో ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళి యాస్యా సిన్వర్ అనేవాడు తెలుసా, ట్రైనింగ్ అవుతున్న ఇశ్రాయేల్ సైనికులు డ్రోన్ వేసి చంపేశారు. ట్రైనింగ్. ఆ డ్రోన్ వదిలినోడికి 20 సంవత్సరాలనంట. గత సంవత్సరాలుగా ఇశ్రాయేల్ ఎదురు చూస్తున్నారు అతన్ని. ఈ ఉగ్రవాదులు
హమాస్ ఉగ్రవాదులు కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, హిజ్బుల్లా ఉగ్రవాదులు కావచ్చు, ఇస్రాయేలీలు నాయకుడు అన్నవాడిని లేకుండా చంపేసినప్పుడు చాలా కోపం వచ్చింది ఇరాన్కి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చంపింది ఉగ్రవాదుల నాయకులను కదా, ఇరాన్ కోపం ఎందుకు? అది అనమాట. అంటే వాళ్ళు లేకపోతే ఈ ఖమేనీ బతకలేడు ఆ దేశానికి. అందుకే అక్టోబర్ 1వ తారీఖున అర్ధరాత్రి వేళ 180 పవర్ఫుల్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ని ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మీదకి వేసింది. వింటున్నారా? కానీ ఒక్కటి కూడా నేలను తాకలేదు. దేవుడు కాపాడాడు. ఆ రోజు చెప్పాడు ఇశ్రాయేలు ప్రధాని, మీరు మా జోలికి అనవసరంగా వచ్చారు, మేము మీ జోలికి రాలేదు. మా దేశాన్ని నాశనం చేస్తున్నప్పుడు మా దేశాన్ని కాపాడుకోవడానికి, మా ప్రజలను కాపాడుకోవడానికి, మా ఉనికిని కాపాడుకోవడానికి మేము చేసిన యుద్ధంలో మేము ఉగ్రవాదుల జోలికి వెళ్ళాం, మీరు మా జోలికి వచ్చారు. అంటే ఇరాన్ యుద్ధం చేయడం ద్వారా ఆ ఉగ్రవాదులు ఎవరి వారని తెలిసిపోయింది, ఇరాన్ వారని తెలిసిపోయింది కదా. నిన్న ఉదయకాలం ప్రతి దాడులు చేసింది ఇజ్రాయెల్ దేశం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇజ్రాయెల్ దేశం ఎవరి జోలికి వెళ్ళదు. ఎవరైనా తన జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశం ఉపేక్షించదని గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశం ఉపేక్షించదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదండి ఇరాన్కి ఇజ్రాయెల్ దేశం ఎందుకు బద్ధశత్రుత్వం అంటే, 1979 దాకా మిత్ర దేశాలే, కానీ 1979 ఇస్లామిక్ స్టేట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అంతటా కూడా వీళ్ళే ఉండాలి, మనమే పరిపాలించాలి, ఇంకెవరు ఉండొద్దు. పైగా మన దేశాల మధ్య క్యాన్సర్ కణిత లాంటి దేశం ఎందుకు, ఈ దేశాన్ని నాశనం చేద్దామని. ఆ ద్వేషం పెరిగిపోయి ఎంత దూరం శత్రుత్వం దాకా వచ్చింది. అసలు ఇశ్రాయేలీల ఉనికినే వారు సహించలేకపోతున్నారు. అయితే బైబిల్ ప్రవచనం ఏం చెప్తుంది అంటే, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది, ఇశ్రాయేలీలకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? ఇరాన్లో చాలామంది బయటికి కనిపించేది తక్కువ మంది, కానీ బయటికి కనిపించండి చాలా ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు అక్కడ. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు తెలుసా? వాళ్ళ విశ్వాసాల గురించి చదివినప్పుడు నిజమే, వాళ్ళు పెంతుకోస్తు దినాన, వినండి, పెంతుకోస్తు దినాన వారు యెరూషలేము వచ్చారు. ఎవరు? ఇరాన్ దేశస్థులు. చదువుదామా, ఆ మాట చదువుదామా రండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. చూడండి, ఎవరెవరు వచ్చారో రాయబడేది చూడండి అక్కడ. 9వ వచనం చూడండి. 9, పార్తీయులు పెంతుకొస్తు దినాన విభ్రాంతి నుండి ఆశ ఇదిగో మాట్లాడుచున్న మీరందరూ గలిలీ కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? 9వ వచనం చూడండి. పార్తీయులు, మాదీయులు, ఈ ముగ్గురు ఇరాన్ దేశస్తులు అనమాట. అంటే పెంతుకోస్తు దినాన్ని వీళ్ళు వచ్చారు. పార్తీయులు, మాదీయులు, ఏలామీలు. అంటే పెంతుకోస్తు పేతురు గారు ప్రసంగాన్ని విన్నారు. ఎవరు వాళ్ళు? ఎలామీలు. అంటే ఇరాన్ దేశస్తులు విన్నారు. వినేం చేశారు తెలుసా? వాళ్ళ దేశంలో యేసుక్రీస్తుని ప్రకటించారంట వాళ్ళు. చాలా ఇప్పటికీ కూడా మీరు ఆశ్చర్యపోతారు. గత నెలలో యుద్ధం జరుగుతున్న గత నెలలో అక్షరాల 1,00,000 మంది బాప్తిసం తీసుకున్నారంట ఇరాన్లో అండి. గత నెలలో, ఇదే నెల 10వ నెల, 9వ నెలలో, పోయిన నెలలో 1,00,000 మంది యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు. నిజంగా ఎంత గొప్ప విషయం తెలుసా? అంత మాత్రమే కాదు, వీళ్ళు పెంతుకోస్తు దినాన యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించి వాళ్ళు బాప్తిసం పొందారు కదా. వాళ్ళు ఏం చేశారంటే వ్యాపారం నిమిత్తం చైనా వెళ్ళారంట ఇరాన్ దేశస్తులు. అందుకే చైనాలో ఇప్పటికీ సువార్త వాళ్ళు తీసుకెళ్లారు, ఇరాన్ దేశస్తులే తీసుకెళ్లారు. అందుకే వాళ్ళని ఏమంటారంటే పర్షియన్ క్రైస్తవులు అంటారు. ఏ క్రైస్తవులు అంటారు వాళ్ళని?
పర్షియన్ క్రైస్తవులు అంటారు. పర్షియన్ క్రైస్తవులు నిజంగా వాళ్ళకి ఎంత గొప్ప ఆధిక్యత ఉందో చూడండి. సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. పెంతుకోస్తు దినాన పేతురు ప్రసంగాన్ని విన్నవాళ్ళు కూడా వాళ్ళే. ఇంకో 2 మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. అయితే ఇరాన్ దేశం ఏమవబోతుంది, ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందా అంటే అప్పుడే మారదు, ఇంకా సమయం ఉంది. యుద్ధం కొంతకాలం జరుగుతుంది, ఆగిపోతుంది. ఇప్పుడు జాగ్రత్త వినండి. చాలామంది ప్రపంచ యుద్ధం మారిపోతుందా, ఇస్రాయేల్కి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు, ఇరాన్కి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు, ఈ ప్రపంచం 2 భాగాలై ప్రపంచ యుద్ధం జరిగిద్దా అంటే అప్పుడే జరగదు, సమయం ఉంది ఇంకా, కొన్ని కారణాలతో అప్పుడే జరగదు. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. మనం చదువుకున్న ప్రవచనంలో ఈ యొక్క ఇరాన్ దేశం అన్నాం కదా, దీన్నే ఏలాం అని, పర్షియా అని, పారసీకం అన్నాం కదా, దీని వెనక ఎప్పుడు కూడా రష్యా మద్దతు ఉంటుంది. ఎందుకు రష్యా మద్దతు ఉంటుంది ఈ ఇరాన్ దేశానికంటే, ఇరాన్ దేశం మంచిదని కానీ, ఇరాన్ నీతిగా ఉందని కానీ, ఇరాన్ గొప్ప దేశం అని కాదు. ఒకే ఒక్క కారణం, రష్యా ఇరాన్ పక్క మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇస్రాయేల్ దేశం వెనక ఎవరున్నారు, అమెరికా ఉంది. అమెరికాకి రష్యా పడదు, శత్రువుకు శత్రువు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. రష్యా అంత్యకాలంలో ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకం కావాలి. యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలలో ఒక వచనం చదువుకుందాం రండి. ఈ అంత్యకాలపు సంభవాలు ఏం జరుగుతున్నాయో ఇదంతా మనం ఆలోచించినప్పుడు నిజంగా మనకి ప్రవచనాలు, దేవుని లేఖనాలు ఎంత స్పష్టంగా మనకి అర్థమవుతున్నాయో మనకిట్టే అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం ఈ అధ్యాయాలు మీరు చదవాలి. గోగు మాగోగు యుద్ధాల యొక్క శ్రేష్టమైన అంశాలు ఇక్కడ రాయబడ్డాయి. 37వ అధ్యాయంలో మీకేం కనిపిస్తుంది, ఎముకలు ఏమైనా మహా, ఏ అధ్యాయంలో అది అంటే ఇశ్రాయేల్ దేశం ఏర్పడడం అంటే ఎముకలలాగా, ఎముకలు లాంటి జీవము లాంటి ఇశ్రాయేలీలు గొప్ప సైన్యం అవ్వడం చూస్తాం. 38, 39వ అధ్యాయంలో అక్కడ 5వ వచనం చూడండి. 38:5 నీతో కూడిన పారసీక దేశపు అంటే ఎవరు, పారసీకం అంటే ఎవరు, ఇరాన్, వారిని కూషీలను పూతువారిని డాళ్లను శిరస్త్రాలను ధరించు వారందరు నేను బయలుదేరజేసేదను అన్నాడు. గోమేరు అతని సైన్యమంతయు ఉత్తర దిక్కు నుండి, తొగర్మాయు అతని సైన్యములు జన్మ అనేకును కూడి వచ్చు, నువ్వు సిద్ధముగా ఉండుము అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ గోగు మాగోగు అని చదువుతాం. రోషు రష్యా, మాస్కో మెషకు అంటే ఇక్కడ 38వ అధ్యాయంలో చూడండి, రష్యా చివరి దినాల్లో 3వ ప్రపంచ యుద్ధంలో ఏం జరుగుతుందంటే, నా వైపు చూడండి ఒకసారి, జాగ్రత్త వినండి, ఒక్క మాట వినండి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి ఇరాన్కి యుద్ధం. ఈ గత 3 రోజుల క్రితం ఒక మాట మనం స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అక్టోబర్ 23వ తారీఖు 2024, అక్టోబర్ 23 అంటే మొన్న 2024వ తారీఖు రష్యా అధ్యక్షుడు ఆయన అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. దాన్ని ఏమన్నారంటే బ్రిక్స్ అన్నారు. బ్రిక్స్ 2024 వినాలి. ఇక ప్రవచనం చూడండి, స్పష్టంగా నెరవేరింది. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే ఇరాన్ దేశం విదేశాంగ మంత్రిని పిలిచాడు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ దేశంలో ఏ దేశాలు ఉంటాయి అంటే బ్రిక్స్ అంటే చూడండి, బ్రిక్స్ దేశంలో ఆ దేశాన్ని మనం విడదీస్తే బి ఫర్ అందులో చూడండి బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, అందులో ఇంకోటి వచ్చేరింది ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. దీన్ని ఏమన్నారంటే బ్రిక్స్ అన్నారు. ఇది సదస్సు. ఈ బ్రిక్స్లో మీరు చూడండి, ఇమేజ్ చూడమ్మా, ఇమేజ్ చూడు, జెండాలు అర్థం కావాలండి. ఇది మీకు రష్యా అధ్యక్షుడు కనిపిస్తున్నాడా, ఆయనకి ముందు ఇంకో జెండా కనిపిస్తుంది చూడండి. ఈ రష్యా అధ్యక్షుడు ఏం చేశాడంటే ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రిని పిలిచి బ్రిక్స్లో చేరమన్నాడు. నువ్వు చేరు, నీకు నేను మద్దతు ఇస్తానన్నాడు. అంటే ఇరాన్ పక్క ఎవరు చేరారు చెప్పండి, ఎవరు చేరారు? రష్యా చేరింది. చేరాలి. రష్యా ఎందుకు చేరుతుంది?
ఇరాన్ చేస్తున్నది దురాగతం అని, ఇరాన్ చేస్తుంది మోసమని, ఇరాన్ ఉగ్రవాదులను ప్రేరేపించి ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేస్తుందని రష్యాకు తెలియదా? మరి ఎందుకు ఇరాన్ పక్క చేరిందంటే, ఈ యొక్క రష్యాకి ఎవరితో శత్రుత్వం? అమెరికా ఎవరి పక్క ఉంది? అందుకు శత్రుత్వం అన్నమాట. నువ్వు నా పక్క రా అన్నారు, చేర్చుకున్నారు. అంటే చివరి దినాల్లో ఈ ఇరాన్ పక్క రష్యా చేరిద్ది. జాగ్రత్త వినండి, అమెరికా దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నీ ఎవరి పక్క చేరతాయి? రష్యా చేరింది, చైనా చేరిద్ది. మధ్యలో ఇంకొక బుడ్డ ఆయన ఉన్నాడు, ఆయన లేస్తే బాంబు వేస్తానంటాడు, ఆయన వచ్చి చేరతాడు. ఇంకా చాలా దేశాలు, చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలు వచ్చి చేరతాయి. ఇందులో టర్కీ చేరిద్ది, మన పక్కన ఉన్న పాకిస్తాన్ చేరిద్ది. ఇస్రాయేల్ దేశాన్ని, ఆ తర్వాత అమెరికా దేశాన్ని వ్యతిరేకించే దేశాలన్నీ ఒక కూటమి ఏర్పడతాయి. ఆ కూటమికి నాయకత్వం వహిస్తుంది రష్యా ఆధిపత్యంలో, రష్యా నాయకత్వంలో ఇస్రాయేల్ దేశం మీద జరిగే యుద్ధమే మూడో ప్రపంచ యుద్ధం. ఇది జరుగుతుంది, ఇంకా జరగదు అప్పుడే. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, అమెరికా ఇజ్రాయెల్ దేశం పక్క ఉంది కాబట్టి రష్యా వచ్చి ఇరాన్ పక్క చేరిద్దంటే, చైనా వచ్చి ఈ యొక్క ఇరాన్కి మద్దతు ఇచ్చిద్దంటే ఇవ్వదు. ఎందుకంటే రష్యా గత 2.5 సంవత్సరంగా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూనే ఉంది, అంత తేలిగ్గా అవ్వదు. ఇప్పుడు చైనాకున్న బాధలు చైనాకున్నాయి, తైవాన్తో గొడవలు ఉన్నాయి, మనతో గొడవలు ఉన్నాయి. ఆ సొంత దేశంలోనే సతమతం అవుతుంది. ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇరాన్ పక్కని మీరు యుద్ధం చేయండి, మేము మీ పక్కన ఉంటాము అన్న స్థితికి రావు. అవి ఒకవేళ ప్రస్తుతం తాత్కాలికంగా మద్దతు ఇవ్వచ్చేమో, కానీ వచ్చి ప్రత్యక్షంగా యుద్ధం చేయవు. కాబట్టి ప్రస్తుతం ఇది జరగవలసి ఉంది. రష్యా నాయకత్వంలో ఒక కూటమి కట్టి ఇశ్రాయేల్ దేశం మీద, తెలుసా, ఆ దినాన మీకు ఆశ్చర్యం కలిగిద్ది. భారతదేశం బ్లెస్సింగ్స్ మ్యాప్లో ఒకనప్పుడు మనం ఇశ్రాయేలుకి మద్దతు ఇచ్చాం, ఇశ్రాయేల్ని చేర్చుకున్నాం, ఇశ్రాయేల్ని ఆదరించాం. మరి రేపు ప్రపంచ యుద్ధ కూటమిలో మనం ఎటు మద్దతు ఇస్తామంటే, ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ఇశ్రాయేల్ దేశానికి మద్దతు ఇవ్వదు. అమెరికా దేశం ఉంది కదా, అమెరికా దేశం కూడా ఆ దినాన ఇశ్రాయేల్ దేశం పక్క నిలబడదు. ఇశ్రాయేల్ దేశం ఒంటరి అయిపోద్ది. ఇశ్రాయేల్ దేశం ప్రక్కన ఎవరు ఉండరు మూడో ప్రపంచ యుద్ధంలో. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, జాగ్రత్త వినండి, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది, దాదాపుగా సంఘం ఎత్తబడుతుంది. చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, సంఘం ఎత్తబడిన మీదట మొదటి 3.5 సంవత్సరం, రెండో 3.5 సంవత్సరం శ్రమలు, రెండోది మహాశ్రమలు, మొట్టమొదటి 3.5 సంవత్సరంలో జరిగే సంభవాలు కింద మనం లెక్క పెట్టుకుంటాం. వీటిని అప్పుడు ఏమవుతుందంటే, రష్యా నాయకత్వంలో ఇశ్రాయేల్ మీదకి ఇన్ని దేశాలు కలిపి బలమైన, ఈ అధ్యాయాలు చదవండి, అధునాతనమైన ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు దేశం మీదకి పర్వత ప్రాంతాల్లో యుద్ధానికి వస్తారు. తెలుసా, ఇప్పుడు మీకు మొన్న బ్రిక్స్ సదస్సులో జరిగిన ఇంకొకటి సన్నివేశం ఏంటో తెలుసా? ఈ దేశాలకు రమ్మని అన్ని దేశాలను పిలుస్తున్నారు, రండి మా దేశంలో చేరండి. మనం ఏం చేద్దామంటే, మన కొరకు ఇప్పుడు ప్రపంచంలో ఆధిపత్యం వహించే చలామణిలో ఉన్న డబ్బుల నోట్ ఏంటి? అమెరికన్ డాలర్. దాన్ని దెబ్బ కొట్టడానికి రష్యా అధ్యక్షుడు ఒక కొత్త నోట్ను ప్రవేశపెట్టాడు. దాన్ని ఏమన్నారంటే బ్రిక్స్ అన్నాడు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఆ పిక్చర్ చూడండి. బ్రిక్స్ అంటే అమెరికాకు డాలర్కి సమానంగా మన దేశాల్లో ఇప్పుడు ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ, మన దేశంలో రూపీ కదా, తర్వాత అమెరికా దేశంలో డాలర్స్ అని, తర్వాత రూబీస్ అని ఇలా ఉంటాయి కదా. ఈయన అదిగో ఒక నోటుని తీసుకొచ్చాడు. ఏంటంటే, మన దేశంలో ఇక అన్నీ మనం ఒకటే చలామణి. మంది ఇప్పుడు రూపాయి తీసుకున్నాం అనుకోండి, మనం వేరే దేశం వెళ్తే మన డబ్బులు పనికి వస్తాయి, అక్కడ పనికిరావు. అందుకే ఈ బ్రిక్స్ సదస్సుతో చేరిన మనందరం
మన దేశాలన్నిటికీ ఒకే కరెన్సీ నోటు తెలుసా? ఇది అంత్యక్రీస్తు పాలన గుర్తు చేస్తుంది. అంత్యక్రీస్తు వస్తాడు, ఒకే చలామణి. నిజంగా ప్రవచనాలు చూడండి ఎలా నెరవేరుతున్నాయో. దీనంతటికి మూలం ఏంటంటే ఇరాన్ను పట్టుకుంటే, ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకిస్తుందంటే, చివరి దినాల్లో ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకించాలి ఇరాన్ ఎప్పుడైతే వ్యతిరేకిస్తుందో, అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నీ కూడా ఇరాన్కు మద్దతు ఇస్తాయి. ప్రపంచం రెండు ముక్కలు అవుతుంది. అలా అని ఇజ్రాయెల్ దేశం పక్షాన ఏ దేశం ఉండదో. ఇప్పుడు మనం అనుకుంటాం అమెరికా ఉంది, సహాయం చేస్తుంది, చేయదు. ఇదిగో ఈ ఏక నోటు చలామణి తీసుకొస్తుంది. అంటే క్రీస్తు ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో చూడండి. వాడు బయలుపడబడే సమయం. ఈ దేశాలన్నీ మద్దతుగా చేరి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ నాయకుడు మంచోళ్ళకి కనిపిస్తాడు. ఎంత మంచోళ్ళకి కనిపిస్తాడంటే వాడికి అప్పగిస్తారు. అతను ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. నేను ఈ విషయాలన్నీ చెప్పాను. ఇదిగో ఏకనోటి చలామణిలోకి కూడా వస్తుంది. అంటే ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో మీకు అర్థమవుతుందా? ఆ దినాన ప్రపంచం అంతా ఏకమై ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వస్తారు. ఇదిగో దాదాపుగా ఈ బ్రిక్స్లో ఉన్న దేశాలని కూడా ఇశ్రాయేల్ దేశం పక్కన ఎవరుండరు. ఇక ఇశ్రాయేలీలు చుట్టుముట్టినప్పుడు దేవుడు దిగి వస్తాడు తన నోటి ఊపిరి చేత. ఈ దేశాలని దేవుడు ఆయనే సంహరిస్తాడని రాయబడ్డది. అధ్యాయం చదువుదామా? ఆ మాటలు చదువుదాం. 39వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 39 4-5 వచనాలు. నీవును నీ సైన్యమును నీతో ఉన్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతాల మీద కూలుదురు. అంటే యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. నానా విధమైన క్రూర పక్షులు దుష్టమృగములు ఆహారముగా నిచ్చెదను. నీవు పొలం మీద కూలుదువు, నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను మాగోగు మీదకు ద్వీపము నిర్విచారం నివసించే వారికి అగ్ని పంపెదు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవాయై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇశ్రాయేలీల మధ్య దానిని అని ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది. నేను తెలియజేసిన సమయమునది. ఇదే ప్రభువు యెహోవా. ఎంత బాగుంది ఈ మాట. అంటే ఇశ్రాయేలు పక్షాన చివర యుద్ధం చేసేది ఎవరు? దేవుడే యుద్ధం చేస్తాడు. కాబట్టి ఇదండి, ఈ ఇరాన్ను మనం పట్టుకున్నాం. ఇప్పుడు ఇరాన్ ఎందుకు ఒకానప్పుడు ఇశ్రాయేలీల స్నేహాన్ని కోరిన ఇరాన్ 1979 నుండి ఎందుకు వ్యతిరేకమైందంటే ప్రవచనాలు. ఇంకెప్పటికీ ఫ్రెండ్షిప్ కుదరదు, యుద్ధమే. ఇశ్రాయేలీలుకి వ్యతిరేకంగా ఇరాన్ ఏర్పాటువాదం, ప్రత్యేకంగా ఇరాన్ వెనక అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాలని కూడా ఇశ్రాయేల్ దేశం ఒంటరిగా యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే వారు ఎవరంటే దేవుని యుద్ధాలు. చెప్పండి, దేవుని యుద్ధాలు. కాబట్టి అందుకే ఇటువంటి మన రక్షణ ఎవరితో ముడిపడి ఉంది? ఇశ్రాయేలీల క్షేమం కొరకు, యెరూషలేము నగరీలలో నెమ్మది కొరకు, యెరూషలేము క్షేమము నిమిత్తం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుందాం. ఇష్టపడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. మరికొంత శ్రేష్టమైన వర్తమానం మేము వినడానికి సహాయం చేశారు. అంత్య దినాల్లో ఇరాన్ రష్యా యొక్క భవిష్యత్ ఏమిటి అని, గోగు మాగోగు యుద్ధం, చివరి యుద్ధాలలో ఇశ్రాయేలీల యొక్క పాత్ర ఏంటి, ప్రపంచ మూడో యుద్ధం ఎప్పుడు వస్తుంది, దాంతో యుద్ధం ఎవరు చేస్తారు, ఎవరు గెలుస్తారు అన్న విషయాలు తెలుసుకున్నాం. 1979 వరకు కూడా ప్రభువా ఇరాన్, ఏలాము, ఈ పర్షియా పారసీకం ఇశ్రాయేల్ దేశానికి స్నేహంగా ఉండి ఎందుకు వ్యతిరేకమైందంటే ప్రవచనాలు ఇవి. అది వ్యతిరేకమైతేనే రష్యా దాని పక్క చేరుతుంది. గోగు మాగోగు, యెహెజ్కేలు 38-39 అధ్యాయాల నెరవేర్పు, మూడో ప్రపంచ యుద్ధం. మీరే యుద్ధం చేస్తారు. స్తోత్రాలు. ఇదినా ప్రభువా, మీరు మా కొరకు ప్రవచన గ్రంథాలు ఎన్నో రాసి పెట్టారు. ఇవన్నీ మేము చదువుకున్నప్పుడు ఇశ్రాయేల్ దేశం మీ టైం టేబుల్ అని తెలుసుకున్నాం. ప్రభువా, కాలం ఎంత సమీపంగా ఉందో మేము అర్థం చేసుకున్నాం. మా భక్తి జీవితాన్ని కాపాడుకొని విశ్వాస సంబంధమైన మంచి జీవితం జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన బిడ్డలు దీవించండి ప్రభువా. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి.
ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధిస్తూ జాగరూకతతో మీరు రాకడ కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయండి. మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి కృపనివ్వండి. అదే సమయంలో యుద్ధం చేస్తున్న ఇశ్రాయేలు దేశం పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాం. ఇశ్రాయేలులో నెమ్మది కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఇతబడిన వాక్యం ప్రభా మాకొక మేల్కొల్పు, మాకొక సిద్ధపాటు దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.